మీరు ఖచ్చితంగా మాట్లాడితేనే మీకు స్కిల్స్ వస్తాయి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఈ స్కిల్స్ నేర్చుకున్నారనుకోండి ఈజీగా మీరు జాబ్ కూడా కొట్టుకోవచ్చు. ఇన్ కేస్ నేను నేర్చుకోను అనుకుంటే అది మీ ఇష్టం, నేను కూడా ఏం చేయలేను. సో ఇన్ కేస్ శ్రవణ్ కుమార్ గారు మర్చిపోయారు మీతో మాట్లాడుతున్నా, జనంతో మాట్లాడారు. సో ఎక్కడి నుంచి ఏం చేస్తూ ఉంటారు శ్రవణ్ కుమార్ గారు? Yeah, sir. Myself, Shravan Kumar, ఓకే, and I am from Machilipatnam. మచిలీపట్నం. ఓకే, Sir, am I audible? ఎస్ బ్రో, ఎస్ బ్రో. Yeah, I am from Machilipatnam, and I am 2023 passed out, sir. ఓకే, Yeah, now I am working in Unimoni Financial Services. It's a NBFS. ఓకే, No. Yeah, I am working as a relationship executive. ఓకే. That's సో all, sir. ఆన్లైన్లో ఎర్నింగ్ చేయొచ్చని తెలుసుకున్నావా బ్రో? ఇన్ కేస్ ఏమైనా ఎర్న్ చేసావు ఎప్పుడన్నా? Yeah, sir. మీరు చెప్పినవి కూడా కొన్ని ట్రై చేశాను, లైక్ గ్లో రోడ్, ఇంకోటి మీషోతో అఫిలియేట్ ఇలా ట్రై చేయడం. అంటే ఎర్నింగ్ చేయలేదు, జస్ట్ అవన్నీ ఎలా క్రియేట్ చేయాలి వాటి గురించి డీటెయిల్స్ అలా కొన్ని తెలుసుకున్నాను. ఇంకా సమ్ యాప్స్ కానీ ఓకే, ఇట్లా ఎర్నింగ్ యాప్స్, సర్వేస్ ఓకే, అట్లాంటివి. ఓకే. సో ద్వారకా రెడ్డి గారు ఎక్కడి నుంచి? దివాకర్ రెడ్డి గారు. Hi bro. హాయ్ బ్రో. Myself Diwakar Reddy. I'm from Andhra Pradesh, Anantapur district, ఓకే, and I passed out in 2023 itself from BS Agriculture, Jagannath University. I'm currently doing as operational in charge in Big Basket. బిగ్ బాస్. ఓకే, చెన్నై. Yeah, Chennai. ఓకే బ్రో. ఇంకేస్ తెలుసా బ్రో ఆన్లైన్లో ఎర్నింగ్ చేయొచ్చా? Yeah, like last 5 years నుంచి చేస్తున్నా బ్రో, ఆన్లైన్ ఎర్నింగ్ చేస్తున్నా. ఇంకేస్ ఏది బ్రో? ఏ ప్లాట్ఫామ్? అప్స్టాక్స్, గ్రో ఇట్లాంటి ట్రేడింగ్ యాప్స్ చేస్తున్నా. ఓకే, ట్రేడింగ్ యాప్స్. యా, ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో భానుప్రసాద్ గారు. Hello, bro. హాయ్ బ్రో, గుడ్ మార్నింగ్. Myself, Bhanu Prasad. I am from Visakhapatnam. 2021 passed out, BS Agriculture. ఓకే, Working as FDA in Nagarjuna Estate. ఓకే బ్రో. ఇంకేస్ తెలుసా ఆన్లైన్లో ఎర్నింగ్ చేయొచ్చని? ఇంకేస్ లాస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు? ఆన్లైన్ అంటే మామూలుగా ట్రేడింగ్ చేస్తూ ఉంటాం బ్రో. ఓకే బ్రో. అప్స్టాక్ అప్స్టాక్. ఫర్దర్గా ఏమైనా చూద్దామని దీనిలో జాయిన్ అయ్యాను. అప్స్టాక్ ఎర్నింగ్స్ బాగుంటాయి కదా, రీసెంట్గా విన్నాను. బాగానే ఉంటుంది బ్రో, అంటే ఫుల్ నాలెడ్జ్తో కాదు, నేను మామూలు బేసిక్ నుంచి ఇంకా వెళ్తున్నాను. ఓకే, బేసిక్ నుంచి వెళ్తారు. వెళ్తున్నాను ఇంకా స్టార్టింగ్లోనా, అంటే మీరు ఏమైనా సజెస్ట్ చేస్తే దాన్ని నెక్స్ట్ తీసుకెళ్దామని జాయిన్ అయ్యాను. స్టాక్ మార్కెట్ గురించి తెలియదు బ్రో, నిజంగా చెప్తున్నాను. స్టాక్ ఓకే, నాట్ ప్రాబ్లం. దాని గురించి అనే కాదు, ఇంకా రిమైనింగ్ ప్లాట్ఫామ్స్ గురించి చెప్తారు కదా మీరు. ఓకే, అదే ముందే ఓకే, వాటి గురించి తెలుసుకోవడానికనే. ఓకే, నేను ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ ద్వారానే ఏం చేసుకుంటాను. డిఫరెంట్ టాపిక్స్ 15 టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టాపిక్స్ నుంచి ఏం చేస్తాను. కానీ ఏ టైంలో ఏ టాపిక్ తీసుకుంటే మనకు మనీ వస్తుందో ఆ టాపిక్స్ నుంచి తీసుకుంటారు అంతే. సో హేమ గారు, సో ఉన్నారా హేమ గారు? ఓకే అండి. సో శ్యామ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్యామ్ ప్రసాద్. గుడ్ మార్నింగ్. హలో, వినిపిస్తుంది మాట్లాడండి. వినిపిస్తుందండి. ఓకే, అదే పీజీ గ్రాడ్యుయేట్ అండి, గవర్నమెంట్ ఆఫీస్లో అవుట్ సోర్సింగ్ జాబ్ చేస్తున్నాను. ఓకే, ఎక్కడి నుంచి? కాకినాడ అండి, ఆంధ్రప్రదేశ్. ఓకే సార్, రీసెంట్గా పేమెంట్ చేసింది మీరే కదా ఈరోజు? రీసెంట్ లాస్ట్లో చేసింది, ఈరోజు మార్నింగ్ చేసింది నేను. ఓకే, అంటే సో ఆన్లైన్లో అనంత కృషి అది ఫ్యామిలీ ఆన్లైన్ మెంబర్స్. అక్కడి నుంచి అందులో గ్రూప్లో చూస్తున్నానండి. ఓకే, సో
చెప్పండి అంటే మీరు. కొన్ని ఉన్నాయి కదండి ఇన్స్టాగ్రామ్లో అవి ఇవి ఉన్నాయి, అవి ట్రూ అంటారా ఏదన్నీ? అంటే కొంచెం డిజిటల్ మార్కెటింగ్ కాదు కానీ ఇవేంటి ఉన్నాయి కదా, ఫైనాన్స్ మాస్టర్ సంథింగ్, బిజీ గురుకుల నుంచి ఎక్కువ విన్నాను. అది ఎంతవరకు ట్రస్టెడ్ అయ్యేటో తెలియదు కానీ అది. చెప్తాను, అక్కడ నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఒక్కొక్క టాపిక్ ఒక 15 మినిట్స్ ఉంటుంది. మీకు వినడానికి పేషెన్స్ ఉందా? అందరూ అదే ఉన్నవాళ్ళు అండి. ఒక 1 o'clock దాకా పడచ్చు, బేస్డ్ ఆన్ మన సెక్షన్ బట్టి మీరు ఇప్పుడు కన్వీనియన్స్ బట్టి. ఇందులో ఆల్రెడీ మనీ పే చేసి వచ్చాం కదండి, కొంచెం మరి వినాలి కదా దానికోసం. ఓకే, సో అయితే బిజ్ గురుకుల గురించి బాగా విన్నారు, ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అవుతుంది. అది విన్నాను నేను. అదే సో అది ఇంకేమున్నాయి నేను బిజ్ గురుకులు కాకుండా? సో ఎక్కువ అదే విన్నారు. ఓకే, నో ప్రాబ్లం. సో స్టార్ట్ చేద్దామండి సెషన్. అదే. ఓకేనా? ఒక్కొక్క టాపిక్ ప్రవీత గారు మీరు లైన్లో ఉండండి, నాకు అన్మ్యూట్ చేసే మీరు డిస్టర్బెన్స్ లేకుండా ఉండండి. సో నేను ఇన్ కేస్ నా వాయిస్ బ్రేక్ అయినా కానీ, ఇన్ కేస్ మీ దగ్గర నుంచి నెట్వర్క్ ఇష్యూ వచ్చినా కానీ నాకు ఇమీడియట్గా మెసేజ్ చేయండి, ఎవరైనా కానీ. సో ఆమె ఒక్కరే కాదు కానీ ఎవరైనా మెసేజ్ చేయండి, ఇమీడియట్గా నేను రియాక్ట్ అవుతాను. ఎందుకంటే నాది వైఫై సెక్షన్ మొత్తం అంతా కూడా. సో మీ మొబైల్స్ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి ఉంటుంది. సో ఒకరు మాత్రం నాకు కనెక్ట్లో ఉండండి, సరిపోయింది. ఒక్కొక్క టాపిక్ చెప్పండి, నేను ఒక్కొక్క టాపిక్ గురించి క్లియర్గా 10 to 15 మినిట్స్ చెప్తాను. ఓకేనండి? ఓకే సార్. ఓకే, నా స్క్రీన్ షేర్ చేస్తాను నేను. సో నోట్బుక్ ఖచ్చితంగా పెట్టుకోండి, పాయింట్స్ ఆఫ్ నేర్చుకున్నాడు. ఎక్కడన్నా మీకు ఆ పాయింట్స్ తగిలినప్పుడు మీకు క్లియర్ ఉంటుంది మీకు. సో కనిపిస్తుందండి నా స్క్రీన్, కనిపిస్తుందా? నాట్ విజిబుల్ సార్. ఆల్రెడీ షేర్ చేశారు, ఒకసారి చూడండి. ఇన్ కేస్ మిగతా వాళ్ళకి వచ్చింది స్క్రీన్. No, sir. Yes, sir. Now it's visible. ప్రెజెంట్ విజిబుల్. ఓకే, సో చాలామంది ఇన్స్టాగ్రామ్లో చేసేటువంటి బిజ్ గురుకులు, ఇది ఒక అఫ్లేటింగ్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అండి. సో అఫ్లేటింగ్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ ఉన్నటువంటి కోర్స్ను ఎవరికైనా రెఫరల్ చేసి ఎన్రోల్ చేస్తే వచ్చేటువంటి కమిషన్ని అఫ్లేట్ మార్కెటింగ్ అంటాం. ఏ ప్రోడక్ట్ అమ్మినా కానీ మీకు అమెజాన్లో కానీ, ఇన్ కేసు ఫ్లిప్కార్ట్లో అయినా కానీ, మీషోలో అయినా కానీ, ఈ కామర్స్ ఏ వెబ్సైట్ అయినా కానీ వాటిని రెఫర్ చేస్తూ వచ్చేటువంటి మనీని అఫ్లేట్ మార్కెటింగ్ అంటారు. గైస్ అర్థమవుతుందా? మీరు ఏదైనా చేయండి, ప్రోడక్ట్ని రెఫర్ చేయడం కానీ, రెఫర్ చేసిన తర్వాత అతను ఎన్రోల్ చేస్తే వచ్చేటువంటి కమిషన్, లేదా ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా కానీ అమెజాన్ ఒక లింక్ తీసుకొచ్చి, ఒక ప్రోడక్ట్ లింక్ తీసుకొచ్చి ఆ ప్రోడక్ట్ లింక్ ఆ పర్చేజ్ చేయకపోయినా కానీ ఆ లింక్తో అమెజాన్లో ఏ ప్రోడక్ట్ కొన్నా కానీ, ఏ ఈ కామర్స్ వెబ్సైట్లో కొన్నా కానీ తనకు కమిషన్ వస్తుంది. మీరు తక్కువ డీల్స్, ఇన్కేస్ ఇన్స్టాగ్రామ్లో పేజెస్లో ఎవరైనా జాయిన్ అయ్యి ఉన్నారా, ఒక 9 రూపాయలకు ఈ ప్రోడక్ట్ వస్తుంది, 10 రూపీస్కి ఈ ప్రోడక్ట్ వస్తుంది, సో 15 రూపీస్కి 100 రూపీస్ ఉన్నటువంటి ప్రోడక్ట్ 9 రూపీస్కి వస్తుందని చాలా డీల్స్ వింటూ ఉంటాం ఇన్స్టాగ్రామ్. ఈ మధ్య చాలా పాపులర్ అయినాయి. సో ఇవన్నీ కూడా అఫిలియేట్ మార్కెటింగ్. సో చాలా మంది జాయిన్ అయ్యి ఉంటారు, ఎందుకంటే తక్కువ డీల్లో వచ్చేప్పుడు ప్రోడక్ట్లు పర్చేజ్ చేస్తారు. సో కరెక్టే కదండి? ఇక్కడ చూడండి, మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ, ఇన్ఫ్లుయెన్సర్ మాస్టరీ, ఫినాన్స్ మాస్టరీ. ఇందాక ఫినాన్స్ మాస్టరీ ఎవరైతే అన్నారో, సో నాకైతే నేమ్ అయితే అడిగలేదు. సో ఇక్కడ అన్ని కూడా కోర్సెస్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇక్కడ హోమ్ పేజ్, ఓకే. సో ఇక్కడ ఈ బిజ్ గురుకులో ఒక వన్ ఆఫ్ ది అప్రూవ్ అయినటువంటి కంపెనీ ఇది. సో గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటి కంపెనీ. సో ఈ కంపెనీలో ఏం జరుగుతాయంటే ఇవన్నీ ప్రోడక్ట్స్, ఈ ఆన్లైన్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో, ఏవైతే స్కిల్స్ అయితే ఉంటాయి, లేటెస్ట్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో, ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ ఇక్కడ ఆ సాఫ్ట్వేర్ సంబంధించినటువంటి అన్ని కోర్సెస్ ఉంటాయి. ఇన్ కేసు మార్కెటింగ్ మాస్టరీ తీసుకుంటే మార్కెటింగ్ మాస్టరీకి సంబంధించినటువంటి ఏవైతే కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి మార్కెటింగ్ మాస్టరీ. సో టోటల్గా వచ్చేసి 50+ అవర్స్, 2 lakh స్టూడెంట్స్ ఆల్రెడీ ఎన్రోల్ అయ్యంట, బిజ్ గురుకుల సర్టిఫికేట్ ఇస్తుంది.
సో 67+ అవర్స్ బ్రాండింగ్ మాస్టర్ 2 lakhs ఎన్రోల్డ్ అయ్యారంట. ఇక్కడ చూడండి చాలా రకాలైన కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఇంకా ఎక్స్ప్లోర్ మోర్ కోర్సెస్ చూస్తున్నాం. ఇవన్నీ కూడా అఫ్లైటింగ్ మార్కెటింగ్ అనేది. ఇవి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇక్కడ ఎవరైతే మీకు మెంటర్ ఎవరైతే ఉంటారో, ఇన్కేస్ మీకు ఎవరైతే రెఫర్ చేస్తారో తనే మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవన్నీ. సో దీంట్లో కోర్సెస్ ఈ విధంగా ఉంటాయి, ఈ విధంగా ఎన్రోల్ అవ్వాలి. సో ఎన్రోల్ అయిన తర్వాత కోర్సెస్ చూడాలి, కోర్సెస్ చూసిన తర్వాత ఏ విధంగా రెఫర్ చేయాలి, ఏ విధంగా బ్యాంక్ అకౌంట్స్ అంటే ఎవరైతే జాయిన్ అవుతారో క్యాండిడేట్. ఇన్ కేసు బ్రో ఇందాక నేమ్ ఎవరో చెప్పారు, నేను చెప్పండి ఒకసారి. దేనికి ఎవరండి? నేనండి. ఎవరండి? మీరే అండి, ఇందాక నేమ్ చెప్పాను హలో, బ్రో. నేమ్ శ్యామ్ ప్రసాద్ అండి. శ్యామ్ ప్రసాద్. సో ప్రసాద్ గారు లీడర్ వచ్చేసి నేను, ప్రసాద్ గారు వచ్చి నా ఎవరైతే నేను రెఫర్ చేసి ఉంటారో అతను మెంబర్. సో నేను జాయిన్ చేసిన తర్వాత తన నుంచి ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఫినాన్స్ మాస్టర్ అయినా కానీ ఇన్ఫ్లుయెన్సర్ మాస్టర్ కానీ దాని కోర్సు సంబంధించి ఫీజు చెల్లిస్తాను. గైస్ అది డిస్టర్బెన్స్ ఎక్కడ ఉంది ఒకసారి చూసుకోండి. మాట్లాడిన తర్వాత అడ్మిట్ చేశారు, నో ప్రాబ్లం. జస్ట్ ఎగ్జాంపుల్ కోసం నేను అడిగాను. సో ఎవరైతే ఉంటారో నేను తనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. కోర్స్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా నాకు కమిషన్ వస్తుంది. ఇన్ కేసు ఇక్కడ చూస్తున్నామండి, కమిషన్ చూసుకుంటే 100% అంటే 8,000 నుంచి స్టార్ట్ అవుతాయి ఇక్కడ కోర్సెస్ అన్నీ కూడా. 8,000, 10,000, 12,000, 23,000 అలా ఉంటాయి. స్టెప్ బై స్టెప్ ఉంటాయి ఇక్కడ అన్నీ కూడా. సో 8,000 రూపీస్ పర్చేజ్ చేశారు అతను కోర్సు. పర్చేజ్ చేసిన తర్వాత మనకి ఎంత వస్తుంది అంటే 60% నుంచి 70% దాకా మనకు కమిషన్ వస్తుంది. ఎంత వస్తుందండి కమిషన్? 60% నుంచి మనకు 70% వస్తుంది, మనకి ఈజీగా వస్తుంది. సో ఎవరైతే మిమ్మల్ని జాయిన్ చేసినటువంటి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో, టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో తనే మీకు ఈ కోర్సులో ఏ విధంగా జాయిన్ అయిన తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత ఏ విధంగా కోర్సు ఎన్రోల్ చేసుకోవాలి, ఎన్రోల్ చేసిన తర్వాత ఆ కోర్సెస్ ఉంటాయి, వాళ్ళ స్టెప్ బై స్టెప్ చిన్న చిన్న కోర్సెస్ ఉంటాయి, 1 hour, 2 hours, 3 hours. ఆ కోర్సెస్ అన్నీ కూడా ఒక 1 week or 2 weeks జరుగుతాయి. ఆ కోర్సెస్ అయిపోయిన తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ యాడ్ చేస్తారు ఎవరైతే క్యాండిడేట్ జాయిన్ అంటారు. సో ఆ జాయిన్ అయినటువంటి క్యాండిడేట్ అండ్ మెంటర్ అవుతారో తనకి క్లాసెస్ చెప్తారు. ఆ క్లాసెస్ చెప్పిన తర్వాత సో నేను ఏ విధంగా ఎర్న్ చేస్తున్నానో అదే విధంగా నువ్వు ఎర్న్ చేసుకుంటే నీకు కమిషన్ వస్తుంది. ఎవ్రీ 10 లక్షలకు ఒకసారి అండ్ 1,00,000 రూపాయలకు ఒకసారి, 50 లక్షలు అండ్ 1 కోటి రూపాయలకి ఒకసారి వీళ్ళు ఒక సెమినార్ మాత్రం కండక్ట్ చేస్తారు. మనకు పార్టీస్ జరుపుతాం కదా బయట ఎక్కడైనా ఐలాండ్లో అండ్ ఎక్కడైనా ప్రైవేట్ పార్టీస్ జరుపుతాం కదా, అలాంటి పార్టీలలో వీళ్ళకి అవార్డ్స్ ఇస్తారు. సో ఎవరైతే మెంటర్ అయితే ఉంటారో, ఎవరైతే వాళ్ళ టార్గెట్ని అచీవ్ చేసి ఉంటారో, అంటే వీళ్ళ టార్గెట్ ఎంత అయితే ఉందో, టార్గెట్ అంటే ఏం లేదండి, హైయెస్ట్ ఇన్కమ్. సో ఇవన్నీ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనమాట. సో ఎవరైతే రీచ్ అయ్యి ఉంటారో వాళ్ళకి ప్రైజ్ మనీతో సహా వీళ్ళు క్లియర్గా ఒక అవార్డు ఇస్తారు. వాళ్ళకి సంబంధించిన ఏవైతే కోర్స్ అయితే పర్చేజ్ చేసి ఉంటారో ఆ కోర్సుకు సంబంధించింది వీళ్ళు కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తారు. దాంట్లో ఆ రోజు మొత్తం పార్టీకి సంబంధించినవన్నీ కూడా వీళ్ళే చూసుకుంటారు. జస్ట్ మనం ఆ పార్టీకి అటెండ్ అయితే సో ఆ రోజు యాక్టివిటీస్ ఉంటాయి, కల్చర్ యాక్టివిటీస్, ఇవన్నీ చాలా చాలా ఉంటాయి. మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ నుంచి. సో ఇది అఫ్లైటింగ్ మార్కెటింగ్. సో అర్థమైందా అండి అఫ్లైటింగ్ మార్కెటింగ్ అంటే ఏంటో? గైస్ ఒక్కరు చెప్పండి, ఒకరు లైన్లో ఉండండి నాకు. హలో, ఓకే సార్. సో అర్థమైందండి? అర్థమైంది. సో ఎనీవన్ ఆస్కింగ్ క్వశ్చన్? ఇంకేస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అంటే మీరు ఇప్పుడు ఇందులో మనం కోర్స్ తీసుకుని అమౌంట్ పే చేసి దాని ద్వారా అర్న్ చేసుకోవడమేనా, లేకపోతే మీరేమన్నా సైడ్ వే అన్న ఉందా, లేకపోతే అని నేను అడుగుతాను. సో నేను అంటే ఇప్పుడు అంత కోర్స్ అయితే అమౌంట్ తీసుకోవాలని చెప్పానంటే, నేను మీరు అడిగినటువంటి ఏంటంటే బిజ్ గురుకులు ఈ మధ్య ట్రెండింగ్ అవుతుందని అడిగాను, చెప్పారు. సో నేను ఏం అదేలే, చేశాను, నేను బిజ్ జస్ట్ గురుకులు మీరు మొత్తం తెలుసు స్ట్రక్చర్ కదా అని చెప్పేసాను. అడిగాను. అవునవును. బిజ్ అంటే మీరు గురుకుల్లో దీనికి రిలేటెడేనా, మీది వేరే ప్రాసెస్ మీదని? లేదు, ఆన్లైన్ అన్ని అంతా వేరే, మన ప్రొడక్ట్స్ సేల్స్ స్కిల్స్ నేర్పిస్తాం. ఓకే. ఇది అఫ్లైటింగ్ మార్కెటింగ్ ఒక టాపిక్ మంది.
సో ఈ అప్డేటింగ్ మనకి వెబ్సైట్ ద్వారా కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ ఇలా కోర్సెస్ని సేల్ చేసుకొని ఇన్కేస్ మన మనీ అనేది ప్యాసివ్ ఇన్కమ్ అని జనరేట్ చేసుకోవచ్చు. ఇన్కేస్ ఏం చేస్తారంటే అప్లైటింగ్ మార్కెటింగ్ చాలా వరకు కోర్సెసే ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే తక్కువ టైంలో ఎక్కువ లాభాలు వస్తాయి. ఇక 1 or 2 hours వర్క్ చేస్తారు. ఇన్కేస్ డిజిటల్ మార్కెటింగ్లో ఉన్న వాళ్ళందరూ కూడా పార్ట్ టైం ఇంట్లో కూర్చొని చేసిన వాళ్ళు 1 or 2 hours, మ్యాక్సిమం 3 hours లోపలనే వర్క్ ఉంటుంది. సో ఆ టైంలోనే ఒక మంచి శాలరీస్, ఇన్కేస్ ఈ శాలరీ ఏదైతే ఉందో సో 25,000, 30,000, 35,000, 40,000, 50,000, సో అలాంటి అమౌంట్ తీసుకుంటారు. ఒక 3 hours వర్క్ చేస్తారు. ప్రాపర్గా స్కిల్స్ అయితే నేర్చుకుంటారు. ఆ స్కిల్స్ ఎక్కడి నుంచైనా నేర్చుకొని యూట్యూబ్ ద్వారానే కానీ ఇలా నాలాగా క్లాసెస్ చెప్పే వాళ్ళ ద్వారా కానీ ప్రాపర్గా స్కిల్స్ నేర్చుకుంటారు. వితిన్ 3 months నుంచి 6 months నుంచి స్టార్ట్ చేస్తారు. వాళ్ళ ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి. కానీ ఈ 3 months వాళ్ళు పడేటటువంటి ఆ హార్డ్ వర్క్ వాళ్ళకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. అటువంటి స్కిల్స్ మన డిజిటల్ మార్కెటింగ్ స్కిల్స్. సో ఇన్కేస్ అఫిలియేటివ్ మార్కెటింగ్ గురించి ఇంకెవరైనా తెలుసుకోవాలనుకున్నారా? ఇన్కేస్ డౌట్స్ ఉన్నాయని అడిగింది చెప్తాను. ఇప్పుడు ఈ బిజ్ గురుకులు ఇవన్నీ చెప్పారు కదండి, ఇవన్నీ చెప్పారు. వీళ్ళు మీరు ఓన్లీ కోర్సే ప్రమోట్ అంటున్నారు, అక్కడ ఏమైనా వర్క్ ఉంటుందండి? 1 day 10,000 చేస్తాను, 1 day 5,000 వస్తే 1 day ఎంత అమౌంట్ అని వాళ్ళు ఎర్నింగ్స్ చూపించేస్తున్నారు. ఓకే, ఓన్లీ ఇలాగా నాలాంటి వాళ్ళు కానీ ఇలా స్టూడెంట్స్ కానీ ఇలా కోర్సు పర్చేస్ చేస్తే మీరు 60-70% వస్తుంది అన్నారు కదా. అవును. ఆ 60-70% ఉన్న ఎర్నింగ్స్ ఏనా, లేకపోతే వాళ్ళు వర్క్ ఏమైనా చేస్తారా? అందులో వర్క్ ఏమైనా ఉంటుందా అసలు? అక్కడ వర్క్ ఏమి ఉండదు. బ్రో, కోర్సెస్ ఉంటాయి. ఓన్లీ కోర్సెస్లో ఏ విధంగా ఏం చేసుకోవాలో చెప్తారు. సో చెప్పిన తర్వాత ఇతను ఎలా చేస్తున్నాడో మెంటరు అదే విధంగా వాళ్ళకి జాయిన్ అయినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉంటారో అదే విధంగా చేయమంటారు. ఇక్కడ ఏంటంటే చైన్ మార్కెటింగ్. ఇన్కేస్ తను ఎవరైతే జాయిన్ చేస్తారో అతని నుంచి 70% కమిషన్ వస్తుంది. నెక్స్ట్ ఎవరైతే జాయిన్ అయి ఉంటారో తన ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయి. తను ఎప్పుడు ఎర్నింగ్ స్టార్ట్ అవుతాయంటే తన కోర్సు నేర్చుకున్నప్పుడు తను వెళ్ళి అక్కడ కోర్సు ఏం చేస్తాడు, అక్కడ మొత్తం ట్రైనింగ్ ఇస్తాడు 1 week అతను. అది బేస్డ్ ఆన్ మెంటర్ ఉంటాడండి. చాలా వరకు ఫేస్బుక్లో స్కామ్ ఏం జరుగుతుందంటే సో ఎవరైతే మెంటర్ ఎన్రోల్ చేసిన తర్వాత తను ఎలా వర్క్ చేయాలో కూడా చెప్పేవాళ్ళు లేరు. కొంతమంది చెప్పేవారు ఉన్నారు, కొంతమంది చెప్పేవాళ్ళు లేరు. మళ్ళీ ఇంత అమౌంట్ పే చేసి వేరే వాళ్ళ దగ్గర నేర్చుకుంటున్నారు. సో బిజిగురులో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలనుకుంటే మీరు 8,000 నుంచి 25,000 వరకు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి అందులో జాయిన్ అయిన తర్వాత మీరు మెంటర్ దగ్గర ప్రాపర్ గైడెన్స్ తీసుకొని మీరు ఎర్న్ చేయగలరు. ఇవన్నీ కూడా కోర్సెస్. అక్కడ కూడా కోర్సెస్ ఉంటాయి. డిజిటల్ మార్కెటింగ్ ఉంటుంది, ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, వెబ్సైట్ ద్వారా ఏ విధంగా ఎర్న్ చేసుకోవచ్చు, డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి, అన్ని రకాలైనటువంటి కోర్సెస్ ఉంటాయి. వాళ్ళు ఇచ్చేటువంటి ఏవైతే బండిల్ ఏదైతే ఉంటుందో అంటే ఈ 15 టాపిక్లు ఒక బండింగ్ అనమాట. సో అలాంటి టాపిక్స్లో నుంచి ఎర్న్ చేసుకుంటాం. అవన్నీ కూడా మనమే చూసుకోవాలి. సో ఇది బిజిగురుకులు అంతా కూడా. సో ఇంకా ఎనీవన్ డౌట్స్? ఒక టాపిక్ అయిన తర్వాత క్లియర్ చేసిన తర్వాత ఇంకో టాపిక్ వెళ్తాను. సో ఇంకెవరికైనా డౌట్స్ లేదంటే కింద మెసేజ్ చేయండి. సో లేవని చెప్పి మెసేజ్ చేయండి. నో అని మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతాయి. సో ఓకే అండి, నెక్స్ట్ టాపిక్ ఏంటండి, మన వెబ్సైట్ నుంచి ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి, వెబ్సైట్ స్టార్ట్ చేసిన తర్వాత వెబ్సైట్ ద్వారా ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి. సో మీరు టెలిగ్రామ్లో జాయిన్ అయిన తర్వాత మేడంకి నేను వర్క్ చేస్తాను. మేడం నా క్లయింట్ విద్యా మేడం. మీరు ఎవరైతే ప్రతిరోజు కూడా ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూస్తూ ఉంటారో మేడంతో జాబ్ అప్డేట్స్ అవన్నీ కూడా నేనే అప్డేట్ చేస్తాను మేడంకి. మేడం వీడియో అప్లోడ్ చేస్తే ఇమ్మీడియట్గా నేను వెబ్సైట్లోకి వెళ్ళి కంటెంట్ రాసి ఆ కంటెంట్ సంబంధించిన లింక్ ఏదైతే ఆ పోస్ట్ లింక్ అయితే ఉందో ఆ పోస్ట్ లింక్ మేడం సెండ్ చేస్తాను. మేడంకి సెండ్ చేసిన వెంటనే ఎప్పుడైతే పోస్ట్ రిలీజ్ చేస్తారో ఇన్స్టాగ్రామ్లో అంటే ఆ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో ఇమ్మీడియట్గా టెలిగ్రామ్లో మెసేజ్ వచ్చేస్తారు ఆ సంబంధించినటువంటి పోస్ట్లు అవి. ఇది వెబ్సైట్ ద్వారా ఎర్న్ అవుతాయి. సో ఇన్ కేసు నేను ఎర్న్ చేసినటువంటి అమౌంట్ అయితే మీకు అయితే చూపిస్తాను. వెబ్సైట్ ద్వారా ఎర్న్ చేసినటువంటి అమౌంట్ ఇన్ కేసు మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. ఇన్ కేసు నా స్క్రీన్ కనిపిస్తున్నాను. No.
హలో. ఎస్ సార్. ఓకే. సో లోడ్ అవుతుంది. సో నేను వెబ్సైట్ అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అండ్ అఫిలియేటింగ్ మార్కెటింగ్ ద్వారా ఎర్న్ చేసినటువంటి అమౌంట్ అన్నీ ఉన్నాయి. సో ఈచ్ వన్ మీకు చెప్పేటువంటి ప్రతి టాపిక్ పైన నేను ఎండింగ్ చేశాను ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి, లాస్ట్ మంత్ నా పేమెంట్, ఇవన్నీ డాలర్స్ అండి, ఇండియన్ రూపీస్ అయితే కాదు, ఇవన్నీ డాలర్స్ రూపంలో కన్వర్ట్ అవుతాయి. మనకు వచ్చేటువంటి ఈచ్ $1 కూడా ఇక్కడ పేమెంట్ అయితే ఉంటుంది. సో లాస్ట్ మంత్ నా పేమెంట్ అమౌంట్ సార్, టోటల్గా నా పేమెంట్ ప్రూఫ్స్ అన్నీ చూపిస్తారు. ఇప్పటి వరకు నేను ఏం చేసినటువంటి అమౌంట్, లాస్ట్ 5 ఇయర్స్గా అమౌంట్ చేసినటువంటి అమౌంట్ మొత్తం కూడా నేను చూపిస్తాను. వ్యూ ట్రాన్సాక్షన్స్, ఇది అఫీషియల్గా గూగుల్ వాళ్ళే ఇస్తారండి, ఇంకెవ్వరు ఇవ్వడానికి లేదు. ఇది గూగుల్ వాళ్ళకి సంబంధించిన, ఇక్కడ చూడండి గూగుల్ వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ లోగో. ఇంకా ఇక్కడ చూడండి google.com AdSense, ఇది google.com AdSense అనేది గూగుల్ వాళ్ళకి సంబంధించింది. మిగతా ఎవ్వరు కూడా ఇవ్వరు అమౌంట్స్ అన్ని కూడా. దీంట్లో మనం అమౌంట్లో ఎర్న్ చేసుకోవచ్చు. ఎప్పుడు మనకంటూ ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేసుకొని వాటి ద్వారా ట్రాఫిక్ని, అంటే విజిటర్స్, ఇప్పుడు సపోజ్కి మనం ఏదైనా ఇంటర్నెట్లో ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి సెర్చ్ చేస్తాం, ఇమీడియట్గా మనకు ప్రోడక్ట్ అమెజాన్లో కాకుండా వేరే రకాలైనటువంటి వెబ్సైట్లో మనకు కనిపించిందంటే ఆ వెబ్సైట్కి వెళ్ళి చెక్ చేస్తాం కదా, సో అది మాకు విజిటర్. సో ఇక్కడ చూడండి నా పేమెంట్స్ అన్ని ఎప్పుడు నుంచి ఏం చేస్తున్నాను, 2021 నుంచి. సో ఈ మంత్ వదిలేసాయండి, 2021 నుంచి నా అమౌంట్స్ జస్ట్ పార్ట్ టైము 2 to 3 hours వరకు అంతే. సో ఆ వర్క్ ఏంటంటే ప్రతిరోజు కూడా ఆల్ ఓవర్ ఇండియా జాబ్ అప్డేట్స్ ఇచ్చేవారు. సో ఒక మంత్ చూడండి, ఇప్పుడు నవంబర్ 1వ తారీఖు నుంచి 30వ తారీఖు 2021, అంటే 2022కి వచ్చే మధ్యలో $620. సో టోటల్గా నా అమౌంట్. సో ఆ అమౌంట్ దేనికి సంబంధించి చూడండి, ట్రాఫిక్ సంబంధించిన, అంటే వెబ్సైట్కి సంబంధించినటువంటి అమౌంట్ ఇది. సో 327, యూట్యూబ్ ద్వారా వచ్చిన రెవెన్యూ 293. సో టోటల్గా మనకు $620, మనకు $620, సారీ $620. ఈ అమౌంట్ అంతా కూడా సో బ్యాంక్ అకౌంట్కి క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడైతే మనం బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తామో ఆ బ్యాంక్ అకౌంట్కి యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి నా లాస్ట్ మంత్ ఇన్కమ్. మరి మీరు అనుకోవచ్చు, సార్ మీరు ఏమైనా ఫేక్గా చెప్తున్నారా, సో ఈ అమౌంట్స్ అన్ని కూడా చూసుకోండి. ఇంకా నాకు మెయిల్ రాలేదు, ఈవినింగ్ మెయిల్ వస్తుంది. సో మెయిల్ వస్తే ఇమ్మీడియట్గా మీకు మెసేజ్ పెడతాను ఇన్కేస్ దాంట్లో టెలిగ్రామ్లో. ఇక్కడ చూడండి, సో మార్చి 1వ తారీఖు నాకు వచ్చినటువంటి రెవెన్యూ, అంటే ఏప్రిల్ 1వ తారీఖు వచ్చినటువంటి రెవెన్యూ. సో ఈ రెవెన్యూస్ ఎప్పుడు యాడ్ అవుతామంటే ప్రతి నెల 25వ తారీఖున మనకు పేమెంట్ వస్తుంది. సో 21 సాయంత్రం మనకు మెయిల్ వస్తుంది వీళ్ళ నుంచి, ఇన్కేస్ సమ్ అమౌంట్, అంటే 1వ తారీఖు నుంచి 30వ తారీఖు మీరు ఏం చేసినామంటే అమౌంట్, సో మనకు నెక్స్ట్ మంత్ 21న మెయిల్ వస్తుంది. సో ఈ మెయిల్లో ఏముంటుందంటే మీరు ఇంత అమౌంట్ ఏం చేశారు, మేము 25th or 27 లోపల మీ అమౌంట్ ఏదైతే మీరు ఏం చేసినామంటే అమౌంట్ ఏదైతే ఉందో మీరు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్ని క్రెడిట్ చేస్తాము. ఇవంతా కూడా వెబ్సైట్ అండ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా రెవెన్యూ ఎర్న్ చేసింది. అసలు వెబ్సైట్ ద్వారా ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు, సో ప్రతి ఒక్కరు కూడా సో వెబ్సైట్ ద్వారా ఎర్న్ చేసుకోవాలనుకుంటారు, కానీ వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేయాలి, ఏ విధంగా పర్చేస్ చేసుకోవాలి, దాని తర్వాత ఎలాంటి కంటెంట్ని పోస్ట్ చేయాలని కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. కరెక్టే కదండి. సపోజ్కి నాదే చూపిస్తాను. ఇది నా వెబ్సైట్, వస్తుంది లోడ్ అవుతాం. సో మీకు తెలుసా, ఇన్కేస్ ఒక క్లారిటీ వచ్చిందా వెబ్సైట్ ద్వారా ఏం చేయొచ్చు అని? గైస్ వాయిస్ రావాలి. హలో, వాయిస్ వినిపిస్తుందండి? సో ఇక్కడ నాకు రెస్పాన్స్ ఇవ్వండి. ఇన్కేస్ కట్ అవుతుందా లేదని నాకు తెలియదు, అక్కడ మీరు వినేవాళ్ళు మీరే ఉంటారు, నాకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇది గూగుల్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తారు.
సో ఎవరైతే ఈ కంపెనీ సంబ్రష్ కంపెనీ అయితే ఉందో వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్లో మనకు 40% అమౌంట్ వచ్చేస్తుంది. ఇన్కేస్ ఒక్కోసారి 50% ఇవ్వచ్చు, ఒకసారి 60% ఇవ్వచ్చు. బేస్డ్ ఆన్ గూగుల్ వాళ్ళ కంపెనీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఇన్కేస్ 100% మనము అయితే ఇన్వెస్ట్మెంట్ చేసి యాడ్ రన్ చేసాం అనుకోండి, 60% గూగుల్ వాళ్ళు తీసుకొని రిమైనింగ్ 40% అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ మనకి ఇస్తారు. ఎలా అమౌంట్ ఇస్తారంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా వచ్చేటువంటి క్లిక్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేశాను అనుకోండి, వీటికి సంబంధించినటువంటి మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారు కదా వాళ్ళు. సో అది 10 రూపీస్ అయినా కానీ, 100 రూపీస్ అయినా కానీ, ఇన్కేస్ $1 అయినా కానీ, $2 అయినా కానీ. సో క్లిక్ చేసిన వెంటనే ఆ అమౌంట్ ఏదైతే ఉందో మన ఇక్కడ అయితే యాడ్సెన్స్ ఏదైతే ఉందో ఆ యాడ్సెన్స్కి డెబిట్ అవుతుంది. ఇన్కేస్ మనకి యాడ్ అవుతుంది, మనకి యాడ్ అవుతుంది. ఆ యాడ్ అయిన తర్వాత ప్రతిరోజు కూడా ఎంతైతే మనీ ఏం చేసావో ప్రతిరోజు కూడా మీకు డాష్ బోర్డ్ కనిపిస్తుంది. సో ఇందాక మీకు చూపించాను కదా నా పేమెంట్ ప్రూఫ్ అన్నీ కూడా ప్రతి మంత్ అవన్నీ కూడా యాడ్ అవుతాయి. అలా ప్రతిసారి కూడా మీరు ఏం చేసినటువంటి అమౌంట్ మీకు ప్రతి మంత్ మీ అకౌంట్లో క్రియేట్ అవుతాయి. మీకు క్రియేట్ అయినటువంటి అమౌంట్ ఎవ్రీ మంత్ 27 లోపల మీకు బ్యాంక్ అకౌంట్లో క్రియేట్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, మీ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ అవుతాయి. ఇన్కేస్ ఎట్టైనా కానీ మీ బ్యాంక్ ఇంట్లో వేస్తారు. సో ఇక్కడ వాళ్ళు ట్యాక్స్ అనేది కట్ చేస్తారండి. 150 రూపీస్ అనేది డైరెక్ట్గా అమౌంట్ అనేది కట్ చేస్తారు. ఆ కట్ చేసిన తర్వాత రిమైనింగ్ అమౌంట్ అయితే ఉందో ఆ అమౌంట్ మనకు అయితే మన అకౌంట్లోకి యాడ్ చేస్తారు. ఇక్కడ చూడండి. సో నాకు ఈరోజు వచ్చినటువంటి $0.03 అంటే ఇంకా నేను వర్క్ స్టార్ట్ చేయలేదు. క్లాసెస్ అయిపోయిన తర్వాత వర్క్ స్టార్ట్ చేయలేదు. ఎస్టర్డే వచ్చినప్పుడు నాకు ఎంత 0.20. సో లాస్ట్ 7 డేస్కి వచ్చినటువంటి అమౌంట్ $4.09. సో టోటల్గా ఈ మంత్ ఈ రోజు వరకు 1వ తారీఖు నుంచి 21st తారీఖు వరకు నాకు దాదాపుగా $75.77. ఇన్కేస్ కన్వర్ట్ చేయండి ఎంత వస్తుందో, $75 ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేయండి. $6,200 సార్. 6,200. 225 83 యావరేజ్గా 6,000 పెట్టుకున్నాం. సో నేను ఈ మంత్ 1st తారీఖు నుంచి 21st తారీఖు వరకు నేను డైలీ ఒక 1 అవర్ వర్క్ చేసినందుకు నాకు దాదాపు ₹6,000 వచ్చింది. డైలీ 1 అవర్ ఏ టైంలో కూర్చొని వర్క్ చేసుకొని నాకు 1 అవర్ వర్క్ చేస్తాను. వర్క్ చేసిన తర్వాత వదిలేస్తాను, మొత్తం ల్యాప్టాప్ అని షట్ డౌన్ చేసి వదిలేస్తాను. సో ఇలా అసలు వెబ్సైట్ని ఏ విధంగా పర్చేజ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేమ్ అనేది ఉంది కదా, JNTUJobAd.com. ఈ నేమ్ అనేది కొన్ని కంపెనీలు ఉంటాయి. సో లైక్ GoDaddy, బిగ్ రాక్, అండ్ హోస్టిగేటర్. సో ఈ 3 కంపెనీల్లో ఇలాంటి నేమ్ అనేది పర్చేజ్ చేసుకుంటాం. ఏ టాపిక్ మనం సెలెక్ట్ చేసుకుంటామో అంటే ఒక వెబ్సైట్లో ఇటువంటి ఆర్టికల్స్ నేను పోస్ట్ చేయాలనుకోండి. ఎగ్జాంపుల్కి ఈనాడు, ఆంధ్రజ్యోతి. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ఏమొస్తాయండి ప్రతిరోజు వాళ్ళ వెబ్సైట్లో కానీ, ఇన్కేస్ న్యూస్ పేపర్లో కానీ ఏమొస్తా ఉంటాయి ప్రతిరోజు? ఎస్, ఎనీవన్ చెప్పండి. ఎవరు న్యూస్ పేపర్ చూడరా? అది న్యూస్ చూడరా అసలు? హలో, యా సార్. ఏంటంటే ఒకరు కూడా మాట్లాడరేంటి? సార్. హలో బ్రో చెప్పండి బ్రో. హలో, వినిపిస్తుంది బ్రో, మాట్లాడండి. ఓకే సార్. అదే అడ్వర్టైజ్మెంట్స్ చూస్తాం సార్, నోటిఫికేషన్స్, అడ్వర్టైజ్మెంట్స్. ఓకే, ఇంకా న్యూస్ చూస్తాం కదా ప్రతిరోజు కూడా, ఆల్ ఓవర్ ఇండియా అండ్ వరల్డ్ వైడ్. ఎస్ సార్. సో ఇక్కడ ఏంది, వాళ్ళ వెబ్సైట్లో ఇటువంటి టాపిక్ ఏంటి న్యూస్ రిలీజ్ చేస్తారు.
ఇన్కేస్ వాళ్ళ న్యూస్ పేపర్ అయినా కానీ, వాళ్ళ ఇన్కేస్ వెబ్సైట్లో అయినా కానీ, ఆల్ ఓవర్ ఇండియా అండ్ వరల్డ్లో ఎటువంటి న్యూస్ జరిగినా కానీ ఇమ్మీడియట్గా వాళ్ళ వెబ్సైట్లో అండ్ న్యూస్ పేపర్లో ప్రింట్ అయ్యి వస్తుంది మనకు. న్యూస్ పేపర్ అయితే ఇన్కేస్ వెబ్సైట్ అనుకోండి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ షేర్ చేస్తారు బేసిక్గా అయితే. సో ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా ఎవరైతే విజిటర్ చూస్తూ ఉంటారో ఆ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఆ విజిటర్ ద్వారా వచ్చేటువంటి మనీ మనకు అకౌంట్లో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఏంటి, వాళ్ళ వెబ్సైట్లో న్యూస్కు సంబంధించినటువంటివి ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. అలా మనం ఒక ప్లాన్గా ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేస్తామంటే ఏ టాపిక్ని రాయాలనుకుంటే ఆ టాపిక్కి సంబంధించినటువంటి డొమైన్ అనేది వెతుక్కోవాలి. సో అసలు డొమైన్ అంటే ఏంటి, సింపుల్గా ఇంటర్నెట్లో మనకంటూ ఒక అథారిటీ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఒక నేమ్ అనేది పర్చేజ్ చేసుకోవాలి. అమెజాన్ అంటే ఏంటంటే అమెజాన్ కంపెనీలో ఇన్కేస్ అమెజాన్లో వివిధ రకాలైనటువంటి గ్రాసరీస్, ఎలక్ట్రానిక్స్, అలాగే వివిధ రకాలైనటువంటి కిచెన్ ఐటమ్స్ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. ఇన్కేస్ ఐడెంటిఫై ఏంటి ఇక్కడ అమెజాన్ అని చెప్పగానే గుర్తొచ్చేది ప్రోడక్ట్స్. అక్కడ మనం ప్రోడక్ట్స్ని పర్చేజ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లిప్కార్ట్లో కూడా ఇమ్మీడియట్గా గుర్తొచ్చేది ఏంటి, ప్రోడక్ట్స్, అన్ని రకాలైనటువంటి ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మీషోలో కూడా సేమ్. అలాగే మన వెబ్సైట్లో ఎటువంటివి ప్రోడక్ట్స్ దొరుకుతాయి, ప్రోడక్ట్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది అనేది కూడా మనకు ఐడెంటిఫై చేసుకోవాలి. ఫస్ట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మనం ఒక సర్వర్ అనేది ఉంటుంది. ఇన్కేస్ మనం రీఛార్జ్ చేస్తే కదండి మనకు ఖచ్చితంగా కాల్స్ మాట్లాడగలం, ఇంటర్నెట్ని యూజ్ చేయగలం. అలాగే డొమైన్ని పర్చేజ్ చేసిన తర్వాత సర్వర్కి కనెక్ట్ చేయాలి. సో మనకు సిమ్ అనుకోండి, సిమ్ అంటే ఏంటి, మనకి ఎయిర్టెల్లో, ఐడియానో లేదనుకోండి బిఎస్ఎన్ఎల్ ఏదో ఉంటుంది, అది ఒక నేమ్. సో నేమ్ని పర్చేజ్ చేసుకున్నాం, మనం రీఛార్జ్ చేస్తేనే కదా అది వర్క్ అయ్యేది. అలాగే ఈ హోస్టింగ్ కూడా, ఈ సర్వర్ కూడా, ఇన్కేస్ హోస్టింగ్ కూడా ఎప్పుడైతే మన డొమైన్కి కనెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ రెండు కనెక్ట్ అయ్యి మనకు ఒక వెబ్సైట్ రెడీ అవుతుంది. ఆ వెబ్సైట్ రెడీ అయిన తర్వాత మనము డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ డిజైన్ చేయాలి. డిజైన్ చేసిన తర్వాత వాళ్ళకి గూగుల్ వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ని ఫాలో అవుతూనే వీళ్ళు మనకు అప్రూవల్ ఇస్తారు. అంటే మీరు ఆన్లైన్లో యూజ్ చేసుకోవచ్చు అని ఒక అప్రూవల్ మెయిల్ ఇస్తారు. ఎప్పుడైతే అప్రూవల్ మెయిల్ ఇస్తారో ఆటోమేటిక్గా ఈ గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ మనకి క్రెడిట్ చేస్తారు. ఇన్కేస్ మనకు ఒక అకౌంట్ ఇస్తారు, అకౌంట్ ఇచ్చిన తర్వాత మనం అప్పటి నుంచి ఎర్న్ చేసుకోవచ్చు. క్లియరా అండి? ఇప్పుడు వెబ్సైట్ ద్వారా ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి, వెబ్సైట్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా వెబ్సైట్ గురించి తెలుసుకోవాలంటే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో మీకు లాస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. గైస్ అర్థమైందా? నేను అడుగుతున్నానని అర్థమైందని చెప్పొద్దండి, మీకు అర్థం కాకుంటే మళ్ళీ చెప్తాను. ఇన్కేస్ దివాకర్ గారు అండ్ పవిత్ర గారు, భానుప్రసాద్ గారు, శ్రవణ్ గారు, హేమ గారు అర్థమైందండి? అర్థమైంది బ్రో. ఓకే, ఇన్కేస్ నోట్ చేసుకుంటున్నారు అందరూ? చేసుకుంటాను. సో మీరు ఈ టాపిక్స్ని యూట్యూబ్లో వెతికినా మీకు వీడియోస్ వస్తాయి, వీడియో చూసి నేర్చుకోవచ్చు. లేదనుకోండి లాస్ట్లో ఒక ప్రాసెస్ చెప్తాను. సో ఇంతవరకు అర్థమైందా టాపిక్? ఇన్కేస్ డౌట్స్ ఉంటే అడగండి, లేదంటే నెక్స్ట్ టాపిక్ వెళ్తాను. సో ఇన్కేస్ మీకు డౌట్స్ లేవంటే కింద హాయ్ బ్రో చెప్పండి. లేదు ఫైన్ అంటున్నా. ఓకే బ్రో, ఓకే ఫైన్ అంటున్నా. ఓకే బ్రో. సో ఎవరికి డౌట్స్ లేవు. నెక్స్ట్ టాపిక్ ఏంటండి, సో వెబ్సైట్ అయిపోయింది, అలాగే అఫిలియేట్ మార్కెటింగ్ అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ ఫేస్బుక్ యాడ్స్. ఈ ఫేస్బుక్ యాడ్స్ దేనికోసం యూజ్ చేస్తారు? ఇన్కేస్ ఎవరికైనా ఐడియా ఉందా? అడ్వర్టైజ్మెంట్ పార్ట్ దేనికోసం రన్ చేస్తారు?
ప్రమోషన్స్. ఓకే, ప్రమోషన్స్ లైక్ అంటే ఎలాంటి ప్రమోషన్, దేనికోసం ప్రమోషన్, అది కూడా క్లారిటీ ఉండాలి కదా మనకు కూడా. సమ్ ఇలాంటి వెబ్సైట్స్ గురించి ప్రమోషన్, లేకపోతే నీ అఫిలియేట్ లైక్ మీషోస్ ఇట్లాంటి ప్రొడక్ట్స్ గురించి ప్రమోషన్స్. ఓకే, ప్రమోషన్ మీన్స్ ప్రోడక్ట్ని పర్చేజ్ చేయడం, అంటే ఇంట్రొడ్యూస్ చేయడం, అంతే సింపుల్గా చెప్పాలంటే. ఏదైనా ఒక మార్కెట్లో ఒక ప్రోడక్ట్ని ఇమ్మీడియట్గా లాంచ్ అయింది అనుకోండి, ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా అవేర్నెస్ కల్పించడం అడ్వర్టైజ్మెంట్ అంటారు. ఇన్ కేస్ ఆ ప్రోడక్ట్ని పర్చేజ్ చేసే విధంగా అడ్వర్టైజ్మెంట్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్ సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి. సో ఇందుకోసమే యూజ్ చేస్తారా? సో ఓకే అండి. సో ఇది కూడా ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి తెలుసుకోవడానికి అండ్ పర్చేజ్ చేయించుకోవడానికి తక్కువ టైంలోనే తమ బిజినెస్ని గ్రో చేసుకోవడానికి ఈ ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేస్తారు. ఇన్కేస్ మీకు తెలిసినటువంటి బిజ్ గ్రూప్లో అయినా కానీ అక్కడ కూడా ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఉంటాయి. మీకు ఎవరైతే మెంటర్ అయితే ఉంటారో ఆ మెంటర్ కూడా ఫేస్బుక్ యాడ్స్ను అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ ఏ విధంగా యూజ్ చేసి కస్టమర్ని అట్రాక్ట్ చేసి వాటి ద్వారా మన ప్రోడక్ట్ని పర్చేజ్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తారు. ఎగ్జాంపుల్కి చూసుకున్నట్టే శ్రవణ్ గారు ఇమ్మీడియట్గా ఇన్కేస్ వైజాగ్లో ఉన్నారనుకోండి, తను గ్రాసరీకి సంబంధించిన బిజినెస్ని స్టార్ట్ చేశారు. ఈరోజు స్టార్ట్ చేశారు. తన నియరెస్ట్ ఒక 2 కిలోమీటర్స్ వరకు తన ఫ్రెండ్స్ని పిలిచి తన షాప్ ఓపెనింగ్ అయిపోయింది. ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి గ్రాసరీకి సంబంధించిన ఏవైతే ప్రతిరోజు వాడేటివి ఏవైతే గ్రాసరీ అయితే ఉన్నాయో ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఆ ప్రోడక్ట్స్ ఆ కస్టమర్ ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆ కస్టమర్ 10 కిలోమీటర్స్ అవతల ఉన్నారు. తనకు షాప్ గురించి అయితే తెలిసింది. ఇప్పుడంతా కూడా ఆన్లైన్. సో ఆన్లైన్లో ఆర్డర్ చేస్తే ఇమ్మీడియట్గా మన ఇంటికి వచ్చేస్తాయి. ఈ కస్టమర్ ఏం చేస్తారో ఆర్డర్ పెడతాడు, ఆర్డర్ పెట్టిన వెంటనే ప్రోడక్ట్ డెలివరీ అవుతుంది. ఈ బ్రదర్ దగ్గర ఉన్నటువంటి గ్రాసరీస్ ఇండియా కాకుండా వేరే కంట్రీస్కి అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలి అనుకుంటే, యాడ్ రన్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బ్రో అర్థమవుతుందా? ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత తన దగ్గర ఉన్నటువంటి గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో వీడియో రూపంలో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో చేసి అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తారు. అడ్వర్టైజ్మెంట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే యూఎస్ఏ కానీ, జపాన్ కానీ, ఎక్కడైనా కానీ మన కస్టమర్ ఉన్నాడు, ఆ కస్టమర్కి రీచ్ అయింది, ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాడు. ఇమ్మీడియట్గా ఆర్డర్ ఎక్కడికి వెళ్తుంది? శ్రవణ్ గారికి సంబంధించినటువంటి గ్రాసరీ బిజినెస్ దగ్గరికి వెళ్తాం. ఆ బిజినెస్లో ఉన్నటువంటి వెబ్సైట్లోకి వెళ్ళి ప్రోడక్ట్కి ఆర్డర్ అవుతుంది. ఆర్డర్ అయిన తర్వాత తను ప్లేస్మెంట్ చేస్తాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? బిజినెస్ జరుగుతుంది. ఇక్కడ చూడండి, తను యాడ్ రన్ చేసిన తర్వాత ఎక్కడో ఉన్నటువంటి సిటీలో, ఇన్కేస్ ఏదైనా సిటీ అయినా కానీ, ఎక్కడైనా కానీ, వేరే స్టేట్ అయినా కానీ, ఆరు కంట్రీ అయినా కానీ, వాళ్ళకు మధ్యలో ఈ బిజినెస్ జరుగుతుంది. అంటే తను ఎక్కడ చేయాలనుకున్నాడు బిజినెస్? నియర్ 2 కిలోమీటర్స్ ఆర్ 10 కిలోమీటర్స్లో బిజినెస్ చేయాలనుకున్నాడు. కానీ తన బిజినెస్ ఇంకా ఎక్కువ డెవలప్ చేయాలనుకుంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈజీగా చేసుకోవచ్చు. కస్టమర్ ఎక్కడైనా ఉండని, కానీ కస్టమర్ ఉన్న చోటికి మనం వెళ్ళలేం. ఒక 20 కిలోమీటర్స్కి వెళ్ళి నేను రీసెంట్గా ఒక గ్రాసరీ బిజినెస్ స్టార్ట్ చేశాను, మీకు ఏమైనా ప్రోడక్ట్స్ కావాలనుకుంటే వచ్చి పర్చేజ్ చేసుకోనండి ప్రతి కస్టమర్కి చెప్పలేడు కదా. ఇన్కేస్ చెప్తామా ఇన్కేస్ ఈ జనరేషన్లో షాప్ ఓపెన్ చేసిన తర్వాత? 7 బ్రో చెప్పు బ్రో, ఇంటింటికి వెళ్ళి చెప్తామా డోర్ కొట్టి? లేదు బ్రో. డోర్ కొడితే ఏమవుతుంది? మనకు పడుతుంది ఆ డోర్. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారు. స్మార్ట్ ఫోన్ యూజ్ చేసే వాళ్ళు ప్రతి దగ్గర అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ ఫోన్. అంటే వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేస్తున్నారు అడ్వర్టైజర్స్ ఎవరైతే ఉన్నారో. సో దాని ద్వారా ఎటువంటి బిజినెస్ అయినా గ్రో చేసుకోవచ్చు. కరెక్టే కదండి? యా బ్రో. నువ్వు నాకు లైన్లో ఉండవు బ్రో, అన్మ్యూట్ చేసే ఉండు, నాకు వినిపిస్తుంది ఇన్కేస్ లైన్లో ఉన్నారో లేరా. సో మనం ఈజీగా చేసుకోవచ్చు బిజినెస్ని, ఎలాంటి బిజినెస్ అయినా గ్రో చేసుకోవచ్చు. ఇన్కేస్ రియల్ ఎస్టేట్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్కి రియల్ ఎస్టేట్ మనకు ఒక ల్యాండ్ ఉంది, ఒక 20 acres సంబంధించిన ల్యాండ్ ఉంది. ఏ విధంగా మార్కెటింగ్ చేస్తావు? నీ దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ ఒక
20 డేస్లో ల్యాండ్ అంతా సేల్ అయిపోవాలి. ఏ విధంగా చేస్తాం మార్కెట్? కస్టమర్ ఎక్కడో ఉన్నాడు, తెలుసు. కస్టమర్ ఎక్కడున్నాడో తెలియదు అనుకో, ఎలా మార్కెట్ చేస్తావు చెప్పు? ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ లేదా ఎవరన్నా తెలిసిన వాళ్ళు లేకపోతే ఇలా బ్రోకర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఆ, వాళ్ళతో టైఅప్ అయ్యి మాట్లాడి అట్లా వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి ప్రమోట్ చేసేటట్టు. ఓకే, వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి ప్రమోట్ చేసేటట్టు. సో మనము మన ల్యాండ్ సేల్ చేసుకోవచ్చు. కానీ ఈ వీళ్ళ మధ్య బ్రోకర్కి అండ్ మన మధ్య అండ్ కస్టమర్కి ఈ వీళ్ళిద్దరికి ఎవరికి దగ్గర బ్రోకర్కి అండ్ కస్టమర్కి వాళ్ళిద్దరికి కమిషన్ ఉంటుంది. బ్రోకర్కి కమిషన్ ఎక్కువ వస్తుంది. కమిషన్ నుంచి మనకు ల్యాండ్ ప్రైస్ మాత్రమే వస్తుంది. అంటే మనం ఎంతైతే ల్యాండ్ చెప్పి ఉంటామో బ్రోకర్ కస్టమర్కి ఎక్కువ ల్యాండ్ ప్రైస్ చెప్పి ఉంటాం తెలియకుండా. సో అక్కడ నష్టపోయేది ఎవరు? ఆల్మోస్ట్ కస్టమరే. ఓకే, కస్టమరే ఎక్కువగా డబ్బులు పెట్టేది. మన ల్యాండ్ ప్రైస్ మనకి వస్తుంది. ఓకే, మనం ల్యాండ్ ప్రైస్ 1 lakh పెట్టామనుకోండి, బ్రోకర్కు నా దగ్గర ల్యాండ్ ఉంది, సో ఎవరికైనా అమ్మాలనుకుంటే 1 lakh రూపీస్ అమ్ము అని చెప్తాడు. వాడు ఏం చేస్తాడు, వాడు ఇంకొక కస్టమర్ దగ్గరికి వెళ్ళి నా దగ్గర ల్యాండ్ ఉంది, సో ఒక్కొక్కటి వచ్చేసి అంటే ఒక్కొక్క సెంట్ ఆర్ గజం ఇన్కేస్ నాకు తెలియదు, సో నా ల్యాండ్ వచ్చేసి 1,10,000 అంటాడు. ఇక్కడ 10,000 ఎవరికి లాభం? బ్రోకర్కి లాభం. నీకు వచ్చేది ఎంత? 1,00,000 రూపాయలు. సార్ నీకు ఆల్రెడీ లాస్లోనే ఉన్నావు, అంటే లాస్ కాదు, మీకు స్టేబుల్ మనీ వచ్చింది, కానీ లాస్ అయింది ఒక కస్టమర్. సో ఇంకా కస్టమర్ వచ్చేసి ఎక్కడో వైజాగ్లో ఉన్నాడు, ఇన్కేస్ మన రిలేటివ్ అనుకోండి, అంటే మన చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు ఎక్కడో ఉన్న వాళ్ళకి మనకు ల్యాండ్ సేల్ పెట్టామని ఎలా తెలుస్తుంది? సో మనం అడ్వర్టైజ్మెంట్ చేసి కస్టమర్స్ ఎక్కడ ఉన్నా కానీ సో ఆ ప్రదేశంలో మనం అడ్వర్టైజ్మెంట్ చేసుకుని మన ల్యాండ్ ఉందని సేల్ చేసినామని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు. ఈజీగా మన ల్యాండ్ సేల్ అవుతుంది తక్కువ టైంలో. మాన్యువల్గా చేసుకుంటూ వెళ్తే టైం వేస్ట్ అంటూ మనీ వేస్ట్, మధ్యలో కమిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఫోన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ తగ్గట్టు ఒక ఏజెన్సీకి ఇచ్చేసి అడ్వర్టైజ్మెంట్, ఆ ఏజెన్సీ అడ్వర్టైజ్మెంట్ రన్ చేసి వాళ్ళకి లీడ్స్ తెప్పిస్తారు. అంటే ఎవరైతే ల్యాండ్ బ్రోకర్ ఎవరైతే ఉందో వాళ్ళు లీడ్స్ మాట్లాడుకునే విధంగా వాళ్ళ కాంటాక్ట్స్ నెంబర్స్ అన్ని ఇస్తారు. సో సమ్ పర్సన్ నీ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నాడు, సో ఈ నెంబర్కి కాల్ చేసి నీ ల్యాండ్ డీటెయిల్స్ చెప్పు అంటారు, లైక్ ఏ టెలికాలర్ లెక్క. ఇన్కేస్ మనం ఏదైనా కంపెనీలో ఫినాన్స్ కంపెనీలో జాయిన్ అవుతే వాళ్ళ ల్యాండ్స్ గురించి చెప్తూ ఉంటారు కాల్ చేసి. సో మీరు ఇలా రిజిస్టర్ అయ్యారు, ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్, మీకు ల్యాండ్కి సంబంధించిన డీటెయిల్స్ చెప్తారు, ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ల్యాండ్కి వచ్చి విజిట్ చేసి సో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. ఇలా ఇది ప్రోడక్టే కాకుండా ఏ ప్రోడక్ట్ అయినా కానీ తక్కువ టైంలోనో బిజినెస్ కావాలనుకుంటే త్రూ ఫేస్బుక్ యాడ్స్ కానీ, ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కానీ అండ్ గూగుల్ యాడ్స్ ద్వారా కానీ మీరు ఎర్న్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది. తక్కువ టైంలో బిజినెస్ కావాలి అనుకుంటే త్రూ మీరున్నటువంటి ప్రదేశంలో నుంచి 20 kilometers ఆర్ 1 kilometer కూడా యాడ్ రన్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ లొకేషన్ని సెలెక్ట్ చేసుకొని ఆ లొకేషన్ తగ్గట్టుగా మనం యాడ్ పెట్టుకుంటాము. యాడ్ బడ్జెట్ పెట్టుకున్న తర్వాత రిలీజ్ చేస్తాం. సో వితిన్ 24 hours ఫేస్బుక్ వాళ్ళు ఆ అడ్వర్టైజ్మెంట్ రివ్యూ చేసి సో ఆ రివ్యూకి సంబంధించినటువంటి ఏవైతే మ్యాటర్ అయితే ఉందో సో వాళ్ళకి యాక్సెప్టబుల్ అయితే, టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్టబుల్ అయితే ఇమ్మీడియట్గా అప్రూవ్ ఇచ్చి ఆ యాడ్ని పబ్లిష్ చేస్తారు. ఎప్పుడైతే కస్టమర్ క్లిక్ చేసి మనకు ఇన్ఫర్మేషన్ అడుగుతాడో ఆ ఇన్ఫర్మేషన్ అమౌంట్ కట్ అవుతూ ఉంటుంది. ఇది సింపుల్గా ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి, సో ఏ విధంగా వాటి నుంచి బిజినెస్ ఏ విధంగా గ్రోత్ చేసుకోవాలి. కానీ ప్రాక్టికల్గా అయితే చూద్దాము. సో ఖచ్చితంగా మీకు స్క్రీన్ షేర్ చేస్తాను, ఒకసారి నోట్ చూసుకోండి. ఆల్రెడీ నేను రికార్డెడ్ వీడియోస్ చేశానండి. ఫేస్బుక్ యాడ్స్లో ఉన్నటువంటి ప్రతి పార్ట్ కూడా నేను ఆల్రెడీ అడ్వర్టైజ్మెంట్ చేశాను, అండ్ వాటికి సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా డిజైన్ చేసి యూట్యూబ్లో పబ్లిష్ చేశాను. మీరు మిస్ అయినా కానీ టాపిక్ మిస్ అయినా కానీ సో నేను యూట్యూబ్ ఛానల్ ఇస్తాను, అక్కడ క్లియర్గా టాపిక్స్ అవన్నీ ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి, ఖచ్చితంగా ఫేస్బుక్ అకౌంట్ ఉండాలి. ఫేస్బుక్ అకౌంట్ ఉన్న తర్వాత ఫేస్బుక్ పేజీ ఉండాలి. ఎందుకంటే ఈ ఫేస్బుక్ పేజీ ద్వారానే మనము అడ్వర్టైజ్మెంట్ చేయొచ్చు. సో అందరికి ఉన్నాయండి ఫేస్బుక్. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ చెప్పండి. Yes, sir. ఫేస్బుక్ యాడ్స్ మేనేజర్ ఎంటర్ చేస్తానే ఫేస్బుక్ వాళ్ళకి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ అనేది అఫీషియల్గా లాంచ్ అవుతుంది. అక్కడ
మనం ఎలాంటి యాడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సినది ఉంటుంది. ఆ యాడ్ని సెలెక్ట్ చేసుకొని మనం యాడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో యాడ్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఎలాంటి ప్రమోషన్ చేస్తున్నామో ఆ ప్రమోషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడ షేర్ చేసి ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనము అడ్వర్టైజ్మెంట్ అనేది చేయొచ్చు. సో అది ఏదైనా కానీ. సో మనకు హనీ ప్రోడక్ట్ ఉన్నాయి కానీ, ఇన్కేస్ ఆయిల్ ప్రోడక్ట్ ఉన్నాయి కానీ, ఇన్కేస్ మనకు ల్యాండ్ ప్రమోషన్ అయినా కానీ, లేదు వాటికి సంబంధించి హౌస్ ప్రమోషన్ అయినా కానీ, సో ఇన్కేస్ టూలెట్ సంబంధించినటువంటి ప్రమోషన్ కానీ, ఎలాంటివైనా ప్రమోషన్ చేసుకోవచ్చు. సో ఫేస్బుక్లో చాలా రకాలటువంటి అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా ప్రతి దానికి కూడా ఒక పర్పస్ ఉంటుంది. ఇక్కడ చూడండి, న్యూ క్యాంపెయిన్, అవేర్నెస్, ట్రాఫిక్, సేల్స్, లీడ్స్, యాప్ ప్రమోషన్, ఎంగేజ్మెంట్. గైస్ కనిపిస్తుందా స్క్రీన్? హలో, Yes, sir. ఇక్కడ అవేర్నెస్ అంటే ఒక ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది అవేర్నెస్ చేస్తారు. ఇన్కేస్ మనం షాప్ ఓపెన్ చేసిన వెంటనే పాంప్లెట్స్ అని పంపిస్తారు చూడండి, దాన్ని అవేర్నెస్ అంటారు. అంటే మన షాప్ ఉంది, షాప్ ఓపెన్ చేసాము, షాప్లో సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి తీసుకోండి, అలాంటి దాన్ని అవేర్నెస్ అంటారు. ఇంకా ట్రాఫిక్ అంటే ఒక వెబ్సైట్ని స్టార్ట్ చేసి ఒక ఇన్కేస్ ప్రోడక్ట్ ఉన్నా కానీ, లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా కానీ, న్యూస్ కానీ, సో ఫేస్బుక్ యాడ్స్ ద్వారా అక్కడికి ట్రాఫిక్ అంటే విజిటర్ అక్కడికి పంపించడాన్ని ట్రాఫిక్ అంటాం. అంటే ఇక్కడ మీరు ట్రాఫిక్ అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి పంపించడం. ఇంకా సేల్స్ అంటే తెలుసు కదండి, బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడం. ఇక్కడ లీడ్స్ అంటే మన దగ్గర ఒక బిజినెస్ స్టార్ట్ చేసేప్పుడు ఖచ్చితంగా ఆ బిజినెస్ సంబంధించిన రియల్ ఎస్టేట్ ఖచ్చితంగా ఏం కావాలి? లీడ్స్ కావాలి. లీడ్స్ అంటే కస్టమర్కి సంబంధించినటువంటి నెంబర్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మనకు కావాలంటే ఈ లీడ్స్ అనేది స్టార్ట్ చేయటం. ఇంకా యాప్ ప్రమోషన్ అంటే ఇంకా ఫేస్బుక్లో ప్రతి యాప్ ఉంటుంది, ఆ యాప్ ప్రమోషన్ చేస్తూ ఉంటుంది, అదంతా కూడా ఉంటుంది. ఇంకా ఎంగేజ్మెంట్ అంటే ఒక ఫేస్బుక్ పేజీకి లైక్స్ కానీ ఫాలోవర్స్ కానీ కావాలనుకుంటే ఈ ఎంగేజ్మెంట్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇక్కడ స్టార్ట్ నౌ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ రన్ చేయాలనుకుంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో దీంట్లో ఎక్కువగా లీడ్స్ జనరేషన్ సంబంధించినటువంటి ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ, ప్రతి కంపెనీకైనా కానీ లీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. బిజినెస్ రన్ అవ్వాలనే కానీ, ఇన్కేస్ కొలాబ్స్ అవ్వాలనే కానీ, ఇక్కడ కస్టమర్ ఉంటేనే వాళ్ళకి బిజినెస్ జరుగుతుంది. కస్టమర్ లేకోకుంటే బిజినెస్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. సో అందుకు ఏం చేస్తారంటే లీడ్కి సంబంధించినటువంటి క్యాంపెయిన్ ఎక్కువగా రన్ చేస్తారు. ఇంకా వెబ్సైట్ ఉన్న వాళ్ళు వెబ్సైట్కి సంబంధించిన ట్రాఫిక్ని తీసుకుంటారు. ఇన్కేస్ ఫేస్బుక్ పేజ్ ఇవ్వాలంటే ఫేస్బుక్ సంబంధించినటువంటి ఏవైతే అవేర్నెస్, అలాగే లాస్ట్ సంబంధించినటువంటి ఏవైతే ఉందో సో అవి తీసుకుంటారు. సో మెయిన్ వచ్చేసి మేమైతే ఎక్కువగా ఇన్కేస్ రియల్ ఎస్టేట్ అయినా కానీ, ఇన్కేస్ ఒక వెబ్సైట్ సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఏదైనా సేల్ అవ్వాలనే కానీ ఖచ్చితంగా లీడ్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం, క్యాంపెయిన్ని సెలెక్ట్ చేస్తాం. క్యాంపెయిన్ సెలెక్ట్ చేసి వాటికి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా సో ఆ అడ్వర్టైజ్మెంట్లో రన్ చేస్తాం. సో ఇక్కడ చూడండి, నేను అడ్వర్టైజ్మెంట్ ఆల్రెడీ రన్ చేస్తాను. సో అడ్వర్టైజ్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు చూపిస్తాను. కొత్త అడ్వర్టైజ్మెంట్ ఎలా రన్ చేయాలి అనేది ఆల్రెడీ ఫేస్బుక్లో ఇన్కేస్ యూట్యూబ్లో నేను అప్లోడ్ చేశాను. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంటుంది. వాటికి సంబంధించిన లింక్ కూడా మీకు ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిందనుకోండి, బేసిక్ అడ్వర్టైజ్మెంట్ ఎలా రన్ చేయాలో అక్కడ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ అంతా కూడా చూసి నేర్చుకోవచ్చు ఈజీగా అయితే. కానీ ఫస్ట్ మీకు గైడ్ కావాలి. సో గైడ్ వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా అవి ప్రాక్టీస్ చేయడానికి మనకి పాసిబిలిటీ అయితే ఉంటుంది. ఫస్ట్ దాని గురించి తెలియకుంటే ఇమీడియట్గా యాడ్కి వెళ్ళామనుకోండి, సో మొదటికే మోసం వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇక్కడైతే పేమెంట్స్ కనిపిస్తున్నాయిగా, ఈ పేమెంట్స్ అనేది నేను ఆల్రెడీ యాడ్ రన్ చేశాను. రన్ చేసి నేను పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ ద్వారా నాకు కొన్ని లీడ్స్ అయితే వచ్చాయి. ఆ లీడ్స్ ద్వారా నేను కాల్స్ మాట్లాడుకుని డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ డిజైనింగ్,
ఇప్పుడు జరిగేటువంటి సెక్షన్, ఇలాంటి సెక్షన్స్ అన్నీ కూడా అక్కడ సేల్ చేసేసారు. సో ఎవరైతే సెక్షన్కి అటెండ్ అవుతారో ఆటోమేటిక్గా క్లాస్కి అయితే వస్తారు. క్లాస్కి వచ్చిన తర్వాత క్లాసెస్ అన్ని చెప్తాను. అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే కోర్స్ అయితే చెప్పిండో ఆ కోర్స్ తగ్గట్టు ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాను. సో నాదైతే లోడ్ అయితే ఉంది. సో ఇవి ఆల్రెడీ కంప్లీట్ చేశాను. సో ఇలాంటి ఎగ్జాంపుల్ కూడా ఒకటి ఆల్రెడీ నేను ఫేస్బుక్లో అప్లోడ్ చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియేట్ అనే ఆప్షన్ ఉందా, ఈ క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో చూడండి, క్రియేట్ అనే ఆప్షన్ ఉందా, ఆ క్రియేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. ఎందుకంటే ఎలాంటి యాడ్ని రన్ చేయాలనుకున్నా కానీ సో క్రియేట్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాతనే మనకు డిఫాల్ట్గా ఇప్పుడు మీకు చూపించినటువంటి అవేర్నెస్, ట్రాఫిక్, లీడ్, ఎంగేజ్మెంట్, తర్వాత అవేర్నెస్ ఇవన్నీ కూడా మళ్ళీ డిస్ప్లే అవుతాయి. సో డిస్ప్లే అయిపోయిన తర్వాత మనము వేటికి సంబంధించినటువంటి క్యాంపెయిన్ అంటే అడ్వర్టైజ్మెంట్ రన్ చేస్తున్నామో అది ఖచ్చితంగా మనము సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనము యాడ్ని సెటప్ చేసుకోవాలి. సో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు నేను లింక్ ఇస్తాను, చూసుకోండి. సో ఇక్కడ చూడండి, క్యాంపెయిన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కువ మంది ఏం సెలెక్ట్ చేసుకుంటారంటే లీడ్స్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే ప్రతి కంపెనీకి లీడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, కలెక్ట్ ద లీడ్స్ ఫర్ యూ బిజినెస్ ఆర్ బ్రాండ్. సో మీ బిజినెస్కి లేదా బ్రాండ్కి సంబంధించినటువంటి లీడ్స్ కావాలనుకుంటే సో మనం ఖచ్చితంగా లీడ్కి సంబంధించినటువంటి క్యాంపెయిన్ రన్ చేయాలి. మీకు ఇన్స్టంట్ ఫామ్స్ అయినా కానీ మీరు ఫామ్ ఫిల్అప్ చేస్తూ ఉంటారు, ఏదైనా జాబ్కి కానీ ఇన్కేస్ ఏదైనా ప్రోడక్ట్కి సంబంధించినటువంటి ఫామ్ ఫిల్అప్ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ కూడా సో ఇన్స్టంట్ ఫామ్ అంటాం. మెసేజ్, మనకు మెసేజ్లు వస్తూ ఉంటాయి. అంటే మనకు ఫేస్బుక్ ఇంతకుముందు మెసేజర్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఇప్పుడు ఉంది. ఫేస్బుక్ వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు, చేసేవాళ్ళు. సో అక్కడ ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి మెసేజ్లు వస్తూ ఉంటాయి. అండ్ మెసేజర్ సంబంధించిన అంటే ఫేస్బుక్కి సంబంధించిన మెసేజ్లు వస్తుంటాయి. మనకు కాన్వర్జేషన్ ఉంటుంది, కాల్స్ ఉంటాయి. ఇన్కేస్ మనకి లీడ్లో కాల్స్ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ కంటిన్యూ ఉంది కదా, కంటిన్యూని సెలెక్ట్ చేసుకోండి. సో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చూడండి, మాన్యువల్ లీడ్ క్యాంపెయిన్ ఉందా, సో దేని మీద సెలెక్ట్ చేసుకోవాలి. మనము ఒక యాడ్ని క్రియేట్ చేసుకోవాలంటే మాన్యువల్గా మనం సెటప్ అనేది చేసుకోవాలి. సో సెటప్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇక్కడ కంటిన్యూ అని క్లిక్ చేయండి. సో కంటిన్యూ అని క్లిక్ చేసిన తర్వాత డిఫాల్ట్గా మనకు ఒక పేజ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మొత్తం 3 పేజెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్కి సంబంధించినటువంటి ఒక నేమ్ని సెట్ చేసుకోవాలి. నేమ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్అప్ చేయాలి. ఇక్కడ క్యాంపెయిన్ నేమ్, సో ఏ క్యాంపెయిన్ రన్ చేస్తున్నాము మనము, షాప్కి సంబంధించినటువంటి డిజిటల్ షాప్. సో నేను ఈ యాడ్ నేమ్ వచ్చేసి జస్ట్ ఐడెంటిఫై కోసం డిజిటల్ షాప్ అని ఎంటర్ చేశాను. ఇవి ఏవి కూడా టచ్ చేయొద్దండి, జస్ట్ నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత సెకండ్ పేజ్కి అయితే వస్తుంది. ఈ సెకండ్ పేజ్లో యాడ్లో మీకు ఎలాంటివి కావాలి, ఇన్స్టెంట్ ఫామ్ కావాలా, మెసేజర్ కావాలా, అంటే ఒక కస్టమర్ మనకు మెసేజ్ చేయాలా, అలాగే మనకు ఏదైనా కాల్ చేయాలని కానీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా సెటప్ చేయాలి. సో సెటప్ చేసిన తర్వాతనే మిగతా ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇన్కేస్ బెట్టింగ్ అయినా కానీ సో పర్ డేకి ఎంత మనీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారు, సో యాడ్కి ఎంత క్లిక్ కావాలి, అవన్నీ కూడా ప్రతిది కూడా మన ఇన్ఫర్మేషన్ అంతా కూడా రాయాలి. సో ఓకే అండి, అర్థమైందా? హలో, అర్థమైందా అండి? యా బ్రో. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో ఎనీవన్ డౌట్స్? సో ఇక్కడ మనం ఫేస్బుక్ యాడ్స్లోనే ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కూడా రన్ చేసుకోవచ్చు.
లేదనుకోండి సపరేట్గా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి మనం యాడ్ రన్ చేసుకోవచ్చు. సేమ్ ఇలా ప్రాసెస్ ఉంటుంది, కానీ వేరే ప్రాసెస్ ఉంటుంది. సో నేను ఆల్రెడీ వీడియో చేశాను దానికి సంబంధించిన వీడియో, కానీ మీకు బ్రీఫ్లీ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఎలాగా మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ చేస్తేనే మీరు దెన్ అక్కడికి వెళ్ళి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇంకేసి నో అన్నారు చాలామంది. సో పవిత్ర గారు అండ్ సో హేమ గారు, ప్రసాద్ గారు, దివాకర్ గారు, ఇంకేసి అందరికీ అర్థమైందా? సార్ శ్యామ్ ప్రసాద్ గారు అర్థమైందా? అర్థమైంది బ్రో. బట్ అంటే ఫస్ట్ టైం కదా కొంచెం కన్ఫ్యూజ్, అదే ఎలాగని కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది. కానీ అర్థమైంది, మీరు చెప్పారు. అంటే మేము ఇంకా దాన్ని ఫాలో అవుతే ఇంకా అర్థం అవుతుందామని, మేము ఇంకా దాన్ని ప్రాక్టికల్గా చూస్తే. ప్రాక్టికల్గా అయితే చాలా టైం పడుతుంది. మీన్స్ ఒక వీక్ స్పెండ్ చేస్తే ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకోవచ్చు పర్ఫెక్ట్గా. ఓకే. సో దివాకర్ గారు అర్థమైందండి, అండ్ హేమ గారు, భానుప్రసాద్ గారు. సో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి భానుప్రసాద్ గారు అండ్ దివాకర్ గారు? అంటే ఒక అవుట్లైన్ గా బాగానే ఉన్నది. ఫర్దర్ గా అనేది మీరు పెట్టిన సోర్స్ బట్టి చూడాలి. సో అక్కడ మొత్తం 8 మినిట్స్ అయితే ఉంటుంది. 8 మినిట్స్ వీడియో చూస్తేనే మీకు అర్థం అవుతుంది ఆ టాపిక్, ప్రతి టాపిక్ కూడా. ఆ 10 మినిట్స్ కూడా ఉంటుంది. వెబ్సైట్ని ఎలా డిజైన్ చేయాలి అండ్ వెబ్సైట్ని ఎలా పర్చేస్ చేసుకోవాలి, ఎలా సర్వర్కి హోస్ట్ చేయాలని కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఆల్రెడీ అన్ని వీడియోస్ చేశాను. అవేర్నెస్ ఖచ్చితంగా ఉండాలని కూడా సో మన సెక్షన్. అంటే ఏ ఒక్క టాపిక్ నేర్చుకున్నా కానీ మినిమం ఒక 3 months మనం కాదనుకుంటే ఒక టాపిక్ నేర్చుకున్నా కానీ ఇంటూ 20K నుంచి 50K ఆ పైన ఏం చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ మీ ప్రాక్టికల్ నాలెడ్జ్ బట్టి ఆధారపడి ఉంటుంది. మీకు ఎనీ డౌట్స్ వచ్చినా కానీ ఇమ్మీడియట్గా మెసేజ్ చేయండి. ఇన్కేస్ నా నెంబర్ సేవ్ చేసుకుంటే మీకు సేవ్లో ఉంటుంది, ఖచ్చితంగా మెసేజ్ చేయండి. మీరు 1 year మెసేజ్ చేసినా కానీ 1 yearకి మెసేజ్ రిప్లై ఇస్తాను. మీరు ఎప్పుడైనా మెసేజ్ చేయండి, ఖచ్చితంగా మీ మెసేజ్ అనేది 6 o'clock నుంచి నైట్ 10 o'clock లోపలే ఉంటుంది. దాని తర్వాత మెసేజ్ వస్తే రిప్లై ఇవ్వరండి, ఎందుకంటే మార్నింగ్ నేను చాలా టైం పడుతుంది లేవడానికి. 6 o'clock 5 o'clock లేచిన తర్వాత ఇమీడియట్గా నేను రిప్లై ఇవ్వడానికి ఫోన్ తీసుకుని. సో 10 o'clock వరకు అవైలబుల్లో ఉంటాను ఈవినింగ్. సో అప్పటి వరకు మీరు ఎటువంటి మెసేజ్ అయినా పెట్టండి, నేను ఇమీడియట్గా రిప్లై ఇస్తూనే ఉంటాను. ఓకే అండి. సో ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? సో నో అంటే నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయి. ఇప్పటికి ఎన్ని టాపిక్స్ అయిపోయానండి? సో ఇంకెన్ని టాపిక్స్ ఉన్నాయి చెప్పండి, టాపిక్ స్టార్ట్ చేద్దాం. సో అఫిలియేటింగ్ మార్కెటింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్, హౌ టు ఎర్న్ మనీ, వెబ్సైట్ని ఏ విధంగా స్టార్ట్ చేయాలి, వెబ్సైట్ ద్వారా ఏ విధంగా ఎర్న్ చేయాలని కూడా చెప్పేశాను. ఇక్కడ డ్రాప్ షిప్పింగ్ అండ్ అమెజాన్ గ్లోరడ్ యాప్. సో ఇప్పుడు వచ్చేసి అమెజాన్ గ్లోరడ్ యాప్ తీసుకోండి. సో ఇన్ కేసు మీలో ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తారంటే నేను వాళ్ళకి యాక్సెస్ ఇస్తాను. సో అమెజాన్ గ్లోరడ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఏ విధంగా అమెజాన్ గ్లోరడ్ అండ్ డ్రాప్ షిప్పింగ్ ఈ రెండు ఒకటే. సో ఈ అమెజాన్ గ్లోరడ్లోనే మనము డ్రాప్ షిప్పింగ్ అనేది చేయొచ్చు. వివిధ రకాలటువంటి కంపెనీస్ ఉన్నాయి అండ్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్స్ ఉన్నాయి, కానీ తక్కువ టైంలోనే మనం మనీ ఈజీగా వచ్చేటువంటి యాప్ అనమాట. ఎందుకంటే అమెజాన్ కంపెనీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ కామర్స్ వెబ్సైట్ అండ్ ట్రస్టబుల్. సో అందుకని అమెజాన్ గ్లోరడ్ యాప్ చెప్తాను. సో ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తానండి, షేర్ చేస్తారా? మీరు ఎవరైనా? ఆల్రెడీ నా దాంట్లో అకౌంట్ క్రియేట్ అయిపోయింది, వేరే అకౌంట్ తీయనీకి ఉండదు. నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చెప్తాను. ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తారా? ఆల్రెడీ నాకు కూడా అకౌంట్ ఉంది బ్రో, మళ్ళీ చేయడానికి అవ్వదు కదా. ఇంకెవరైనా అకౌంట్స్ ఉంటే వద్దండి, ఏదైనా కొత్త వాళ్ళు అకౌంట్ క్రియేట్ చేస్తారు. శ్యామ్ ప్రసాద్ గారు మీరు క్రియేట్ చేస్తారా? ఏ అకౌంట్ సార్? ఏ అకౌంట్ అండి? గూగుల్, అదే అమెజాన్ దా? అమెజాన్ గ్లోరడ్ అని ప్లే స్టోర్లో ఉంటుంది. ఓకే, అంటే నా దగ్గర మొబైల్లో ఉంది కదా, మొబైల్లో అవుద్దా? మొబైల్ చాలు బ్రో, మనకు మొబైలే చాలు. అంటే స్క్రీన్ షేరింగ్ అన్నారు కదా, ఎలాగని మొబైల్లో చేయొచ్చా? సిస్టమ్ ద్వారా చేస్తారు కదా? మొబైల్ ద్వారా చేయొచ్చు,
నువ్వు స్క్రీన్ షేర్ చేయి, నీకు ఆల్రెడీ యాక్సెస్ ఇచ్చేది. అంటే అది యాప్ ఓపెన్ చేయాలా నేను ఇన్స్టా అది ప్లే ఇన్స్టాల్ స్టోర్లో? చేయాలంటే నువ్వు యాప్ ఓపెన్ చేయాలి. జస్ట్ మినిట్. ఏటన్నారు అమెజాన్? అమెజాన్ గ్లో రోడ్ ప్లే స్టోర్లో ఉంటుంది బ్రో. గ్లో రోడా? వచ్చిందా బాస్? స్క్రీన్ షేరింగ్ అయిందా ఆల్రెడీ? స్క్రీన్ షేర్ అయింది బ్రో, ఇంకా నీకు విజిబుల్ కాదు. స్క్రీన్ అయితే వచ్చింది. సో కొద్దిగా హోల్డ్ చేయ బ్రో, అట్లాగే నేను ముందు చెప్తాను. సో ఈ అమెజాన్ గ్లో రోడ్లో ఏంటంటే డ్రాప్ షిప్పింగ్ అనేది చేస్తారు. ఇంకేస్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటంటే ఒక ప్రోడక్ట్కు అనదర్గా ఒక కమిషన్ యాడ్ చేస్తారు. ఇన్కేస్ 500 రూపీస్ మన ప్రోడక్ట్ ప్రైస్ అనుకోండి బ్రో, హోల్డ్ చేయ బ్రో, అలాగే పెట్టేసి. సో 500 రూపీస్ మన ప్రోడక్ట్ ప్రైస్ అనుకుంటే అనదర్గా ఒక 25% కమిషన్ యాడ్ చేసి వచ్చేటువంటి 2 అమౌంట్స్ ఈ అమెజాన్లో గ్లో రోడ్లో యాడ్ అవుతాయి. వాటి ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ ఎవరైతే ప్రోడక్ట్ తీసుకుంటారో ఆ ప్రోడక్ట్ రెవెన్యూ అనేది మన అకౌంట్లో యాడ్ అవుతుంది. ఆ ప్రాసెస్ అయితే ఉంటుంది. సింపుల్గా చెప్పాలనుకుంటే ఒక ప్రోడక్ట్ని రీసేల్ చేస్తున్నాం, ఆల్రెడీ అమెజాన్లో సెల్లింగ్ ఉంది, మనం ఒక షాప్ ఓపెన్ చేసుకొని ఆ షాప్లో ఆ ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేసుకొని ఇన్ టైం కమిషన్లో ఆ కమిషన్స్ ద్వారా మనం వివిధ రకాలటువంటి సోషల్ మీడియాలో ఆ ప్రోడక్ట్ సంబంధించిన లింక్స్ని షేర్ చేస్తే ఎవరైనా పర్చేజ్ చేసినా కానీ ఆ లింక్ ద్వారానే కానీ వేరే ఆ లింక్ కాకుండా వేరే ప్రోడక్ట్ పర్చేజ్ చేసినా కానీ మనకు వచ్చేటువంటి కమిషన్. ఆ కమిషను మనం 10%, 25%, 50% కూడా 75% వరకు మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు 500 ఉందనుకోండి, 75% అంటే ఎంత వస్తుంది మనకి? యావరేజ్గా 400 వేసుకుంటాం. సో మొత్తం ఎంత అవుతుంది? 900 రూపీస్ అవుతుంది. కానీ ప్రొడక్ట్స్ ప్రైస్ ఎంత? 500 రూపీస్. మనకు వర్తబుల్ కమిషన్ ఎంత? 400 రూపీస్ వర్తబుల్ కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ మన అకౌంట్లో యాడ్ అవుతుంది మన అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత. సో ఇది డ్రాప్ షిప్పింగ్ అనమాట. ఆల్రెడీ సెల్లింగ్ ఉన్నది మళ్ళీ రీసేల్ చేసి వాటి ద్వారా మన కమిషన్ ఏం చేస్తాం, అంతే సింపుల్. మన అఫ్లైటింగ్ మార్కెటింగ్ ద్వారా దీన్ని కొద్దిగా డ్రాప్ షిప్పింగ్ అంటారు. సో ఇప్పుడు షేర్ చేయదు. ఇన్కేస్ అమెజాన్ గ్లో రోడ్ యాప్ ఓపెన్ చేయి. గైస్ అబ్జర్వ్ చేయండి, మీకు మీరే అకౌంట్ క్రియేట్ చేసుకోండి. సో ఇక్కడ సైన్ అప్ అవ్వండి, ఇన్ కంటిన్యూ చేసి. సో మొబైల్ నెంబర్ మీకు కనిపిస్తుందా బ్రో ఇది? కనిపిస్తుంది. సో ఓటీపీ ఆటోమేటిక్గా లాగిన్ అయిపోతుంది. స్క్రీన్ పర్మిషన్ ఇచ్చేయండి. తీసేమంటారు? క్యాన్సిల్ అంటున్నా? లేదు, పర్మిషన్ ఇచ్చేయండి. సో ఇక్కడ చూడండి, ఇది అమెజాన్ గ్లో రోడ్ ఫస్ట్ వ్యూ. ఇదంతా కూడా ఇక్కడ లాస్ట్లో మై అకౌంట్ అని ఉంటుంది. మై అకౌంట్ ఎర్నింగ్స్ పక్కన ఇక్కడ నుంచి స్క్రీన్ రాదు బ్రో, కనిపిస్తుందా? మాకు స్క్రీన్ రాదు ఇక్కడ. ఇది పర్మిషన్ ఇవ్వరు. ఇక్కడ నీకు ఆటోమేటిక్గా ఒక అకౌంట్ చూపిస్తూ ఉంటుంది. క్రియేట్ యువర్ అకౌంట్ అనేది నోట్ చేసుకోండి. కనిపిస్తుందా బ్రో నీకు? క్రియేట్ యువర్ అకౌంట్. మై అకౌంట్లోకి వెళ్ళండి బ్రో. క్రియేట్ అకౌంట్ ఎక్కడ ఉంది? చిన్న డిఫాల్ట్గా ఉంటుంది. ఇక్కడ చూడు బ్రో, ఒక్క నిమిషం. ఇందాక పెట్టింది మళ్ళీ వేడు బ్రో. ఇది రాదు బ్రో. ఇక్కడ నేను డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తాను మై అకౌంట్స్ బ్రో. బ్యాక్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఎర్నింగ్స్ అని ఓపెన్ చేయి. ఎర్నింగ్స్
గాట్ ఇట్. ఇక్కడ చూడు, నీ ఆర్డర్స్ టోటల్గా ఆర్డర్స్ వెళ్ళే ఉంటాయి. ఇన్ కేస్ నీకు అక్కడ షాప్ మాకు కనిపించింది, మై అకౌంట్లోనే ఉంటుంది ఆ అకౌంట్ క్రియేట్ చేసుకునే పద్ధతి. నేను మీకు వీడియో షేర్ చేస్తాను ఆ అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో నో ప్రాబ్లం. సో అక్కడ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఒక మార్జిన్ మనీ సెట్ చేసుకోండి. అది 10%, 20%, 25, 30, 35, 75 లోపల ఆర్ 80 లోపలనే మనం మార్జిన్ మనీ యాడ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ ప్రైస్ మన మార్జిన్ మనీ రెండు క్యాల్కులేట్ చేసుకొని మనకు మనీ యాడ్ అవుతుంది. ఓకే. ఓకేనా? సో ఆల్రెడీ నేను అకౌంట్ క్రియేట్ చేశాను, నువ్వు క్లోజ్ చేయబో, నేను ఓపెన్ చేస్తాను. నువ్వు స్క్రీన్ క్లోజ్ చేయి, నేను ఆన్ చేస్తాను. ఓకే బ్రో. ఒక్క నిమిషం. ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా? ఇంకా రాలేదు బ్రో. ఇప్పుడు బ్రో లేదు బ్రో, ఇంకా విజిబుల్ లేదు. ఓకే. ఇంకా విజిబుల్ బ్రో. ఆల్రెడీ షాప్ ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ షాప్ కి సంబంధించిన ఆర్డర్స్ ఉంటాయి. సో ఆర్డర్స్ ని లిస్ట్ అవుట్ చేసుకోవాలి. ఇది నా షాప్. సో బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయమని ఇంతవరకు బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేయాలి. సో ఎందుకంటే నేను ఎటువంటి ప్రొడక్ట్స్ ని సేల్ చేయలేదు. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మై షాప్ ఉంది కదా, నేను ఒక్కొక్క ప్రాసెస్ చెప్తూ ఉన్నాను. మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మై షాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆప్షన్ క్లిక్ చేస్తే మనం యాడ్ చేసుకోవాల్సిన ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే అమెజాన్ స్టోర్ లో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మనం ఇక్కడ చేసుకోవాలి. ఇక్కడ యాడ్ మోర్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాడ్ టు షాప్ అని చూడండి. సో దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మార్జిన్ మనీ ఉంటుంది. సో మీరు ఎంతైతే మార్జిన్ మనీ ఎంత ఉందో బ్రాక్ చేసుకోండి. అప్పుడు మనకు 100% ఉంది. కానీ మనం 75% మాత్రమే తీసుకోవాలి. ఈ 75% యాడ్ చేసుకున్నాం. యాడ్ టు షాప్. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 279 ఫస్ట్ ప్రోడక్ట్.
మన మన మార్జిన్ మనీ టోటల్ ఎంత వస్తుంది? 220 వచ్చింది శారీ క్యారీ కలెక్షన్. కలెక్షన్. సో జస్ట్ జస్ట్ దీన్ని క్లిక్ చేసుకుని మనం మనం షేర్ చేసుకోవచ్చు. సో షేర్ చేసిన తర్వాత ఎవరైతే ప్రొడక్ట్స్ అయితే కొంటారో ఆ మార్జిన్ మనీ రెండు కూడా మనకు అవుతాయి. కస్టమర్కి 2 బిల్లు వెళ్తాయి. ఏదైతే ఏదైతే ప్రోడక్ట్ మనీ అయితే ఉందో అది కంపెనీ వాళ్ళకి వెళ్తుంది. మార్జిన్ మనీ మన అకౌంట్కి యాడ్ అవుతుంది. ఏ ప్రోడక్ట్ అయినా సెలెక్ట్ చేసుకోండి. మార్జిన్ మనీ ఇలాగే సెలెక్ట్ చేసుకోండి. 30, 35, 50 మన షాప్లోకి యాడ్ అయిపోతాయి. సెలెక్ట్ చేసుకోండి. షాప్లో రాయండి. సో ఇందాక ప్రతి ఒక్కటి యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత మనం సేవ్ చేసుకోవడం. సో షాప్ పేరు ఇక్కడ చూడండి, నాని శారీస్. మన షాప్ పేరు ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ షాప్ అని మీకు ఇచ్చాను. ఇక్కడ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు. ఎవరికైనా మన లింక్ ప్రోడక్ట్ పంపించాలనుకుంటే ఖచ్చితంగా ఆ ప్రోడక్ట్ దాని మీద క్లిక్ చేసి శారీ కలెక్షన్ ఉంది క్లిక్ చేసుకొని మీరు వాట్సాప్ ద్వారా కానీ, వాట్సాప్ బిజినెస్ ద్వారా కానీ, మెసేజ్, టెలిగ్రామ్, ఏవైతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయో వాటికి షేర్ చేసుకోవచ్చు. సింపుల్ అంతే. ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే మనకు వచ్చేటువంటి కమిషన్. దానికి సంబంధించిన ఎర్నింగ్స్ అన్ని కూడా డీటెయిల్స్ ఉంటాయి. మనం బ్యాంక్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. మీకు డిఫాల్ట్ గా కనిపిస్తాయి. ఇది మనం ఆన్లైన్ లో ఎర్న్ చేసుకోవచ్చు డ్రాప్ షిప్పింగ్ ద్వారా. ప్రోడక్ట్ ని సెల్ చేసుకోవచ్చు అంతే. గైస్ డౌట్స్ ఏమైనా ఉన్నాయి? డ్రాప్ షిప్పింగ్ చేసేటువంటి పద్ధతులు, డ్రాప్ షిప్పింగ్ చేసేటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి ఆన్లైన్. ప్రోడక్ట్సే కాదండి, మనం డొమైన్స్ అమ్మినా కానీ మనకు రెఫరల్ మనీ ఇస్తాడు. సర్వర్ అమ్మినా కానీ మనకు రెఫరల్స్ మనీ ఇస్తాడు. ఇన్కేస్ 6,000 సంబంధించినటువంటి హోస్టిగేటర్లో సర్వర్ తీసుకొని మనం సేల్ చేస్తే 3,000 వరకు మనకు కమిషన్ ఇస్తారు. అప్ టు కమిషన్ ఈజీగా వస్తుందండి. కానీ తీసుకునే వాళ్ళు ఉండాలి, కస్టమర్ ఉండాలి. మనకి కస్టమర్ ఉంటేనే మనం ఏదైనా సేల్ చేయగలం. కస్టమర్ ఎక్కడ ఉంటాడో ఇంటర్నెట్లో ఉంటాడు, ఇన్కేస్ మొబైల్లో ఉంటాడు. అది ఏది సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఉంటాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కస్టమర్ ఖచ్చితంగా ఉన్నాడు అనుకుంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా కానీ, మన దగ్గర ఉన్నటువంటి గ్రూప్స్ ద్వారా కానీ, టెలిగ్రామ్ యాప్ని యూజ్ చేసుకొని వాటిలో ఉన్నటువంటి గ్రూప్స్లో ఉన్న జాయిన్ అయ్యి మన ప్రోడక్ట్ని సేల్ చేసుకోవచ్చు. సో సేల్ చేసిన తర్వాత ఖచ్చితంగా కమిషన్ వస్తుంది. ఆ కమిషన్ బ్యాంక్ అకౌంట్ ద్వారా విత్డ్రా చేసుకోవాలి. విత్ యూపీఐ ఐడి కూడా లేటెస్ట్గా వచ్చేటువంటి వర్షన్లో కూడా యాడ్ అవుతాయి. ఇప్పుడు మాత్రం బ్యాంక్ అకౌంట్లో మాత్రమే ఉంది గ్లోరెడ్లో. సో లేటెస్ట్ వర్షన్లో అప్డేట్ చేయొచ్చు ఇన్కేస్ ఈ ఇయర్ క్లోజ్ అయ్యే లోపల. గైస్ అర్థమైందా? అమెజాన్ గ్లోరెడ్ యాప్ నుంచి డ్రాప్ షిప్పింగ్ ఎలా చేయాలి? డ్రాప్ షిప్పింగ్ చేస్తే అందులో ఒరిజినల్ ప్రైస్ కంటే మార్జిన్ ప్రైస్ పెరిగిన తర్వాత ప్రైస్ పెరుగుతుంది కదండి. అవును, దానివల్ల ఒరిజినల్ ప్రైస్ కి కొంటారు కదా జనాలు. మార్జినల్ ప్రైస్ కనిపిస్తుంది అంటున్నారు కదా, రెండు కనిపిస్తాయి. మార్జిన్ మనీ మనం యాడ్ చేసామని కనిపించదు. ఓకే, అంటే ఇది ఒరిజినల్ ప్రైస్ తో పాటు మనం యాడ్ చేసిన మార్జిన్ మనీతో పాటు కలిపి కస్టమర్కి వెళ్తుంది. కస్టమర్కి వెళ్ళిన తర్వాత కంపెనీకి అయితే ఒరిజినల్ ప్రైస్ మార్జిన్ రెండు వెళ్తాయి. కంపెనీకి సంబంధించిన మనీ ఏదైతే ఉందో కంపెనీకి వెళ్తాయి పర్చేజ్ చేసిన తర్వాత. అంటే మనం ఆ లింక్ మన వాట్సాప్ వరకు చెప్పండి. ఆ లింక్ మన వాట్సాప్ వారు, ఫేస్బుక్, మన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ఎవరైనా పెట్టుకుంటే ఆ లింక్ ద్వారా వాళ్ళు పర్చేస్ చేస్తే ఆ అమౌంట్ మనకు వస్తుంది. ఎంతైతే మార్జిన్ మనీ 75% లోపల పెట్టుకోవాలి. అంతకన్నా పెట్టద్దు. అంతకన్నా పెట్టారనుకోండి మనకి కొన్ని టెక్నికల్ ఇష్యూ వచ్చి ఆ ప్రోడక్ట్ ఆగిపోతుంది. సో 75% లోపలే పెట్టుకోండి. సో కస్టమర్కి వెళ్ళేటువంటి అమౌంట్, మన మార్జిన్ అమౌంట్, కంపెనీకి సంబంధించిన 2 అమౌంట్లు వాళ్ళకి యాడ్ అయ్యి వెళ్తాయి. 2 అమౌంట్లు వాళ్ళే పే చేస్తారు.
సో పే చేసిన తర్వాత కంపెనీకి ఎప్పుడైతే అమౌంట్ రిసీవ్ అవుతుందో అప్పుడు డివైడ్ అవుతుంది. కంపెనీకి వెళ్ళాల్సినటువంటి 500 అమౌంట్ వెళ్ళిపోయింది, మార్జిన్ మన అమౌంట్ మన అకౌంట్లో యాడ్ అయిపోతుంది. అంతే బ్రో, సింపుల్ డ్రాప్ షిప్పింగ్ అంటే ఏంటి అంటే సింపుల్. మనం ఒక ప్రోడక్ట్ తీసుకుంటాం, ఆ ప్రోడక్ట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మార్జిన్ మనీ 75% లోపల పెడతాము. అవి రెండు కూడా యాడ్ అయ్యి మనం లింక్ని షేర్ చేస్తాం. సో లింక్ని షేర్ చేసిన తర్వాత కస్టమర్కి ఆ ప్రోడక్ట్ వెళ్తుంది. కస్టమర్ ఆ ప్రోడక్ట్ పర్చేజ్ చేసిన తర్వాత రెండు ప్రైజెస్ని చెల్లిస్తాడు కస్టమర్ చెల్లించిన తర్వాత ఎప్పుడైతే కంపెనీకి రిసీవ్ అవుతుందో రెండు పేమెంట్లు, అంటే ఒక పేమెంట్ వెళ్ళలేదు, అంటే మనం రెండు అమౌంట్లు యాడ్ అయిన తర్వాత ఒక పేమెంటే వెళ్తుంది. సో ఎప్పుడైతే ఆ పేమెంట్ యాడ్ అవుతుందో ఆ పేమెంట్ కంపెనీకి వెళ్ళే అమౌంట్ కంపెనీకి వెళ్తుంది. ఎవరైతే సేల్స్ ఎవరైతే మార్జిన్ మనీ వేసి ఉంటారో ఆ మార్జిన్ చేసిన మనీ వాళ్ళకి వెళ్తుంది. సింపుల్గా డ్రాప్ షిప్పింగ్. ఇప్పుడు అమెజాన్ లో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని మన క్లాతింగ్ కానీ ఎలక్ట్రికల్స్ కానీ ఇవన్నీ కూడా డ్రాప్ షిప్పింగ్ లో అమౌంట్ మార్జిన్ యాడ్ అయ్యి చూపిస్తాయి బ్రో. ఇవి యాడ్ అయ్యి బ్రో, మనమే మాన్యువల్గా యాడ్ చేయాలి. ఇప్పుడు నేను యాడ్ చేసి చూపించాను. అదే కదా, ఇప్పుడు మీరు చూపిన దాంట్లో ఒక 500 ఉందనుకోండి, అదే అమెజాన్ లో మన మార్జిన్ యాడ్ చేయగా 600 ఎంతో కనిపించింది. అది ఒరిజినల్ ప్రైస్. మనం ఎవరికో గ్రూప్ లో షేర్ చేసాం, వాళ్ళకు 600 అమౌంట్ చూపించింది. అదే అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్ ప్లాట్ఫామ్ లో అది ఒక 450కో 500 లోపల కనిపిస్తుంది అదే ప్రోడక్ట్. అంటే దీన్ని తీసుకుంటే కంటే దాన్ని తీసుకోవడం బెటర్ అని చూస్తాను. అంటే సేమ్ ప్రోడక్ట్ సేమ్ కోడ్తో ఉంటాయి కదా అలా. మనం ఓన్లీ ఈ యాప్లోనే చేసుకోవడానికి మనకు డ్రాప్ షిప్పింగ్ ఉంది. మిగతా అమెజాన్, ఫ్లిప్కార్ట్ అఫీషియల్ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెబ్సైట్లో అఫ్లైటింగ్ మార్కెటింగ్ మాత్రమే చేసుకోవచ్చు. దీంట్లో మాత్రమే డ్రాప్ షిప్పింగ్ ఉంది. అంటే ఇప్పుడు కొనేవాళ్ళు కూడా ఈ అమౌంట్ ఈ ఎండ్లో చూసి ఒకసారి అందులో కూడా సెర్చ్ చేసుకుంటారు కదా వాళ్ళు. నేను అది బ్రో, ప్రోడక్ట్ నచ్చితే ప్రైస్ని చూడదు. మీరు అన్నది కాదు, మీరు అన్నది చాయిస్ అక్కడ కూడా చూసుకుంటారు కదా ఒకసారి. మనం ఇప్పుడు 10 షాపులు తిరుగుతాం కదా రోడ్డు మీద బయట, అలాగా వీళ్ళు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్ చూడొచ్చు. మనం చెప్పలేం కదా. అదే ఇమీడియట్గా ఆర్డర్ పెట్టేస్తాం, కరెక్టే కదా. మళ్ళీ దాన్ని రివ్యూస్ చెక్ చేసి మినిమం రివ్యూస్ ఎప్పుడు చెక్ చేస్తాం? 10,000 5,000 పైనే రివ్యూస్ చెక్ చేస్తాం. లేకంటే చెక్ చేయాలి. ప్రోడక్ట్ నచ్చిందంటే ఇమీడియట్గా పర్చేజ్ చేస్తాం. అవును. సో ఎవరైనా అంతే, ఇమీడియట్గా ప్రోడక్ట్ని చూస్తేనే పర్చేజ్ చేస్తారు. రివ్యూస్ ఎప్పుడు చూస్తారంటే ఎలక్ట్రానిక్ వస్తువులు కొనేటప్పుడు రివ్యూస్ చూస్తారు. ఇవి అంటే వేరే దాంతో కంపెనీలో చూస్తాం. డిఫరెంట్ పడింది అనుకోండి, ఇన్కేస్ అమెజాన్లో ఫ్రిడ్జ్ 24,000 అనుకోండి, 24,000 పెట్టుకోండి. సో ఫ్లిప్కార్ట్లో వచ్చేసి 23,000కే ఉంది ఆ రిఫ్రిజిరేటర్. సో ఇప్పుడు ఎక్కడ పర్చేజ్ చేస్తాం మనం? తక్కువ ఎక్కడ వస్తే అక్కడ పర్చేజ్ చేస్తాం. సో మనం ఆల్మోస్ట్ ఫ్లిప్కార్ట్లోనే పర్చేజ్ చేస్తాం. కానీ అమెజాన్ గ్లోరల్ యాప్లో ఎప్పుడైతే అమెజాన్ గ్లోరల్ నుంచి ప్రమోట్ చేస్తే అమెజాన్ గ్లోరల్ యాప్లోనే పర్చేజ్ చేయాలి. వేరే దాంతో వెళ్ళి పర్చేజ్ చేయడానికి అవకాశం లేదు. ఒకవేళ యాప్ లేని వాళ్ళకి లింక్ ద్వారా యాప్ సజెస్ట్ అవుతుంది, ఆటోమేటిక్గా లింక్ కనిపిస్తుంది. ఆ లింక్లోనే ప్రోడక్ట్స్ ఉంటాయి. ఆ ప్రోడక్ట్స్ ఏదైనా పర్చేజ్ చేసుకోండి. మనం మార్జిన్ మనీ ఫిక్స్ చేసి ఉంటాం ప్రతి ప్రోడక్ట్కి. ఆ మార్జిన్ మనీ మన అకౌంట్లో యాడ్ అవుతుంది. ఎప్పుడైతే కంపెనీకి మనీ డిపాజిట్ అవుతుందో, ఎప్పుడైతే మనీ యాడ్ అవుతుందో అప్పుడే మనకు మనీ అనేది డివైడ్ అవుతాయి. అప్పుడే రిటర్న్ చేశారనుకోండి, ఇన్కేస్ కస్టమర్ నాకు నచ్చలేదు రిటర్న్ చేశారనుకోండి, కంపెనీకి సంబంధించిన అమౌంట్ మార్జిన్ మన రెండు కలెక్ట్ అయిపోయి వాళ్ళు పంపిస్తారు. నెక్స్ట్ ఏం చేస్తాడు కస్టమరు? మళ్ళీ ప్రోడక్ట్ కూడా మనీ రీఫండ్ చేయదు, వేరే ప్రోడక్ట్ తీసుకోండి అనేది ఇప్పుడు సజెషన్ చేస్తుంది ఫ్లిప్కార్ట్లో. మీరు చూసారో లేదో, ఫ్లిప్కార్ట్ ఈ 1 or 2 monthsలో మీరు ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కోండి, ప్రోడక్ట్ కొనిన తర్వాత మనీ రిటర్న్ ఇవ్వట్లేదు. నేను ఒక 2-3 ప్రోడక్ట్లు కొన్నాను, మనీ అయితే రిటర్న్ ఇవ్వలేదు. మీరు వేరే ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టుకోండి అదే సేమ్ ప్రైస్లో అని చెప్తుంది. లాస్ట్ టైం 2 times జరిగింది నాకు. షూ ఆర్డర్ పెట్టాను, షూ వచ్చేసి 600 ఎంతో పడ్డాయి. షూ తీసుకున్న తర్వాత నాకు నచ్చలేదు, రిటర్న్ పంపించాను. రిటర్న్ పంపించిన తర్వాత మెసేజ్ పెట్టారు, అంటే పాపప్ మెసేజ్ వస్తుంది కదా, మీరు ఈ ప్రోడక్ట్ కాకుండా వేరే ప్రోడక్ట్ పర్చేజ్ చేసుకోండి పెట్టాడు. సో నేను మళ్ళీ వేరే ప్రోడక్ట్ పెట్టుకుని ప్రోడక్ట్ తెచ్చుకున్నాను. రీసెంట్గా ఒక 2 months నాకు అది కనిపిస్తుంది ఎక్కువ ఫ్లిప్కార్ట్లో. క్యాష్ కూడా ఇస్తున్నాడు అనుకున్నాను, తెలియదు. కానీ నాకు రీసెంట్గా నాకు అనుభవం అయింది కాబట్టి చెప్తున్నాను. లేదనుకోండి వాళ్ళ ఏదైతే
పేమెంట్ చేస్తారో ఆ పేమెంట్ అకౌంట్లోకి వెళ్ళిపోయి. సార్ డౌట్ క్లియర్ అయింది కదా సార్ చెప్పండి. సార్ ఇప్పుడు మనం మార్జిన్ అమౌంట్ యాడ్ చేసి దాన్ని షేర్ చేస్తాం కదా సార్ లింక్. సో లింక్ అమెజాన్ గ్లోరోడ్ యాప్ లోని కస్టమర్స్ అందరికి విజిబుల్ అవుతుందా సార్? అంటే ఇప్పుడు అది అందరికి ఓకే, అందరికి యాక్సెసిబుల్ ఉంటుంది. మార్జిన్ మనీ మాత్రం కనిపించదు, ఓన్లీ ప్రొడక్ట్ ప్రైస్ మాత్రమే కనిపిస్తుంది. మార్జిన్ మనీ ఓన్లీ అంటే ఇంకా లింక్ మనం మన సర్కిల్ వాళ్ళకి షేర్ చేసి వాళ్ళ ద్వారా బై చేస్తే మనకి మార్జిన్ అలా ఏం కాదు కదా సార్? అలా ఏం కాదు. ఓకే సార్. ఇప్పుడు మార్జిన్ మనీ యాడ్ చేసినటువంటి ప్రోడక్ట్ కస్టమర్ దగ్గరికి వెళ్ళి పర్చేజ్ చేశాను అనుకోండి, ఆ మనీ పే చేస్తారు. మార్జిన్ మనీ అండ్ ప్రోడక్ట్ సంబంధించిన మనీ రెండు కూడా యాడ్ అయ్యి కస్టమర్ దగ్గరికి వెళ్తాయి. ఆ ప్రోడక్ట్ కాస్ట్ 500 రూపీస్, మార్జిన్ మనీ 400 రూపీస్, టోటల్ ప్రోడక్ట్ 900 రూపీస్ కస్టమర్ పే చేస్తారు. ఎప్పుడైతే కస్టమర్ నుంచి పేమెంట్ కంపెనీకి యాడ్ అవుతుందో అప్పుడు పేమెంట్స్ డివైడ్ అవుతాయి. ఓకే సార్. అంతే. డ్రాప్ షిప్పింగ్ అనేది కూడా మనమే మాన్యువల్గా చేసుకోవాలి. ఈ ప్రైస్ మార్జిన్ మనీ అనేది డిఫాల్ట్గా రాదు, ప్రతి ప్రోడక్ట్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే సార్. ఒక 1 అవర్ మంది కాదనుకుంటే అన్ని ప్రోడక్ట్స్ని ఇంపోర్ట్ చేసుకొని మార్జిన్ మనీ సెలెక్ట్ చేసుకొని దెన్ అప్పటి నుంచి సోషల్ మీడియా గ్రూప్స్ ఉంటాయి. సోషల్ మీడియా గ్రూప్స్, ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో అక్కడ మీరు వెళ్ళి సేల్ చేసుకోవచ్చు. ఇన్కేస్ పవిత్ర గారు ఇంకేమైనా డౌట్స్ అండ్ దివాకర్ గారు, భానుప్రసాద్ గారు. హాయ్ బ్రో, అది ఇప్పుడు నేను గ్లో రోడ్ ఆల్రెడీ నాకు ఉంది, అంటే క్రియేట్ చేశాను, షాప్ క్రియేట్ చేశాను, మళ్ళీ దానిలో ప్రోడక్ట్స్ కూడా యాడ్ చేశాను, అంతా బాగానే ఉంది. కొంచెం నాకు దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలంటే ఇంకా ఏమన్నా టిప్స్ చెప్తారా? ఎక్స్పాండ్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్ని బాగా ఫాలో అవుతుంది. ఇన్స్టాగ్రామ్లో డ్రాప్ షిప్పింగ్ అని ఎంటర్ చేస్తే డ్రాప్ షిప్పింగ్ చేసే వాళ్ళన్నీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటాయి, ఐడీస్ ఉంటాయి. వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో వీడియోస్ చూడు, ఆ వీడియోస్ చూసి అదే విధంగా నువ్వు వీడియోస్ చేసి ముందు కస్టమర్ ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో తెచ్చుకో. ఇప్పుడు డీల్స్ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అమెజాన్లో టెలిగ్రామ్లో జాయిన్ అయ్యాలంటే తక్కువ ప్రైస్కి, ఇంత ఫస్టే చెప్పాను, తక్కువ ప్రైస్లోకి అమ్ముతుంటారు అన్నది. అలాంటివి ఫాలోయింగ్స్ తెచ్చుకున్న తర్వాత మనం ప్రమోట్ చేసుకో. ఓకే ఓకే. ఇంకా అడ్వర్టైజ్మెంట్స్ కింద కానీ లేకపోతే అడ్వర్టైజ్మెంట్ పార్ట్ మనీ పెట్టద్దు. ఓకే. సో మీకు ఖచ్చితంగా హైయెస్ట్ కాస్ట్ ఏవైతే ఉంటాయి, రియల్ ఎస్టేట్ కానీ ఏదైనా కోర్స్ ప్రమోషన్ కానీ, సో ఏవైనా ప్రోడక్ట్స్ ఉంటే అప్పుడు ప్రమోషన్ పెట్టు, నీకంటూ ఓన్ ప్రోడక్ట్ ఏదైనా కానీ. ఓకే ఓకే బ్రో. ఇలా షాపింగ్ దానికి మనీ పెట్టద్దు. ఒక్కోసారి ప్రోడక్ట్స్ తీసుకోకపోవచ్చు. ఒక పార్ట్ టైం మనీ, లేదా వెబ్సైట్ స్టార్ట్ చేసుకొని ఇలాంటి ప్రోడక్ట్స్ అన్ని లిస్ట్ అవుట్ చేసుకుని కూడా సేల్ చేసుకోవచ్చు. ఓకే. సో త్రూ ఆఫ్లైన్ మార్కెటింగ్ అంటే డ్రాప్ షిప్పింగ్ అయినా కూడా నో ప్రాబ్లం. నెట్ అయినా మన కమిషన్ మన అకౌంట్ యాడ్ అవుతుంది. ఓకే ఓకే బ్రో, థ్యాంక్ యూ. ఓకే బ్రో. అండ్ దివాకర్ గారు డౌట్స్? సో నా లాస్ట్ సెక్షన్ అండి ఇదే, ఒక 10 minutesలో సెక్షన్ క్లోజ్ చేస్తాను, అంటే క్లాస్ క్లోజ్ చేస్తాను, అన్ని టాపిక్స్ అయ్యి. హలో సార్, దివాకర్ గారు ఉన్నారా? బ్రో సార్ చెప్పండి. డౌట్స్ ఏం లేవు బ్రో, కానీ అంటే ఇప్పుడు వచ్చేసి ఇన్స్టాగ్రాము, ఈ టెలిగ్రామ్ ఉంది కదా, టెలిగ్రామ్లో మనం యాడ్ చేయకోకుండా డైరెక్ట్గా ఇప్పుడు మనం సెల్ చేసే వీలు అవ్వదా? ఏదైతే అన్నారో మరి మనం ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని ప్రోడక్ట్స్ అన్ని యాడ్ చేసుకొని ఆ విధంగా డైరెక్ట్ వెబ్సైట్ చేయగలమా? ముందు మనకు కస్టమర్స్ కావాలి. కస్టమర్స్ ఎక్కడ ఉంటారు? మన ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్ పేజ్లో రీల్స్ చూసేవాళ్ళు, యూట్యూబ్ చూసేవాళ్ళు ఉంటారు. సో అక్కడ నుంచి మనకు కస్టమర్స్ని తెచ్చుకున్న తర్వాత ఏదో ఒక ప్రోడక్ట్ని ప్రమోట్ చేయగలం, అంతే కదా? సో ముందు వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక యూట్యూబ్ ఛానల్ చెప్పండి, మీకు తెలిసినటువంటి ఫేమస్ యూట్యూబ్ ఛానల్ అంటే మీరు ఫాలో అయ్యేటువంటి సబ్స్క్రైబ్ చేసినటువంటి ఛానల్స్ చెప్పండి. అనంత కృషి కాకుండా ఏవైనా కానీ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయినా కానీ. ఇదే మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రసాద్ టెక్ టెలిగ్రామ్ లో వాళ్ళ ప్రోడక్ట్స్ నుంచి లింక్స్ పెడతారు. అది కూడా సేమ్
సేమ్ ఐడియాలజీ కదా. సేమ్ ఐడియాలజీ. ముందు వాళ్ళు ఏం చేస్తారు, టెక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. టెక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత లేదా మొబైల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ కనుక్కుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ప్రోడక్ట్ పర్చేజ్ చేయాలంటారు. అంటే ప్రతి లింక్ ద్వారా వాళ్ళకి వచ్చేటువంటి కమిషన్ ఎంత ఉంటుందో చూసుకోండి. సింపుల్. దీనికి మనకి ఎక్కువ కస్టమర్స్ ఉండదు. కస్టమర్స్ కావాలి. ముందు కస్టమర్ని ఏ విధంగా అట్రాక్ట్ చేయాలి, కస్టమర్ ఏ విధంగా తెచ్చుకోవాలనే స్ట్రాటజీస్ నేర్చుకోవాలి. ఎవరైనా కానీ నేర్చుకున్న తర్వాత ప్రమోషన్ చేసుకోవాలి. ఓకే ఓకే బ్రో. ఓకే, సో అర్థమైందండి. సో అండ్ భానుప్రసాద్ గారు, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? బిల్డప్ చేసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటారు బాగానే. టైం తీసుకుంటుంది. ఇప్పటి వరకు మనం మార్కెట్లో లేము. ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే మనం ఛానల్ క్రియేట్ చేసి దానిలో వ్యూవర్స్ పెంచుకొని అప్పుడు దీన్ని డెవలప్ చేసుకోవడానికి అవుతుంది. అంతేగా మీరు? అంతే అండి. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ని స్టార్ట్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, యూట్యూబ్లో చాలా ఉంటాయి. హౌ టు క్రియేట్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిస్తుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ని క్రియేట్ చేసిన తర్వాత మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కాకుండా జనాలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పిందంటే టెక్ ప్రసాద్ ఏం చేస్తారు, ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తారు. మొబైల్స్, గ్యాడ్జెట్స్ అండ్ టెక్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. రీసెంట్గా న్యూస్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తారు. అంటే ప్రదేశంలో ఇలా జరిగింది, యాక్సిడెంట్ జరిగింది, వాటి ద్వారా ఇన్కేస్ చాలా రకాలైన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. చెప్పలేను కానీ అన్నీ చూస్తూ ఉంటాను, కానీ ఏదని మ్యాండేట్గా చెప్పాలి. అన్ని రకాలైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని తర్వాత తను ప్రమోట్ చేసుకుంటాడు. అంతే, సింపుల్. ముందు కస్టమర్ని జనాలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. దాని తర్వాత మీకు వచ్చిన తర్వాత ఒక 1 lakh, 2 lakh, 15 lakh లేదా 10,000 వచ్చినటువంటి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో, లేదా ఇన్కేస్ టెలిగ్రామ్లో మెంబర్స్ అయినా కానీ అప్పటి నుంచి ప్రమోట్ చేయండి. రోజుకు ఒకటి ప్రమోట్ చేయండి. ఒక 1 week తర్వాత 2 ప్రమోట్ చేయండి. 2 లింక్స్ని సెండ్ చేసి, సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పర్చేజ్ చేసుకోండి అని ఇలా ఒక్కొక్కటిగా పర్చేజ్ చేయించుకోండి. అప్పుడు మీకు కమిషన్స్ యాడ్ అవుతాయి. ఇమ్మీడియట్గా ఇదేమైనా ఒక కొండను ఎక్కాలంటే చిన్న చిన్న గుట్లన్నీ దాటుకుంటేనే కదా కొండ ఎక్కగలరు. అలాగే స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మనం ఒక స్ట్రాటజీ బిల్డ్ చేసుకుని ఆ స్ట్రాటజీ ద్వారా మనం ఎర్న్ చేసుకోవచ్చు అమౌంట్. లేదు తక్కువ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నేర్చుకోవాలనుకుంటే అఫ్లైట్ మార్కెటింగ్ ఇంతకన్నా మించింది లేదు. కొన్ని లక్షల కోట్లలో ఏం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ స్కిల్స్ నేర్చుకొని ముందు ఆ స్కిల్స్ మనకు రావాలి. ఏ స్కిల్ నేర్చుకోవాలంటే ఇట్ మీన్స్ 3 months పడుతుంది. సో 3 months పడదంటే ఏదైనా చెప్పండి. పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి, దానిపైన గ్రిప్ తెచ్చుకొని దాని ద్వారా ఎర్న్ చేసుకోవాలి. ఇదంతా ఒక సర్కిల్ అనమాట. సాఫ్ట్వేర్ నేర్చుకున్నా కానీ మళ్ళీ జాబ్ ఎతకాలి, జాబ్ ఎతికిన తర్వాత అక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, చేయకపోతే టీఎల్తో ప్రాబ్లం, అండ్ పైన క్లయింట్ ప్రాబ్లం. ఇవన్నీ ఆ ప్రెజర్ భరించలేక కొంతమంది ఏం చేస్తారంటే ఇన్ఫ్లుయెన్సర్గా మారిపోతున్నారు. చాలామంది ఐటీ వాళ్ళుగా మొత్తం అంతా కూడా ఒక ఛానల్ క్రియేట్ చేసుకోను, లేదా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఓపెన్ చేసుకోను, ఫేస్బుక్ పేజ్ ఓపెన్ చేసుకుని వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అన్నీ షేర్ చేస్తూ ఉన్నారు ప్రతిరోజు కూడా. దాని ద్వారా వచ్చేటువంటి మనీ సాఫ్ట్వేర్ కన్నా శాలరీ ఎక్కువ ఉంది. రీసెంట్గా నాన్ వెజ్ ఉన్నారు కదా, ఒక మంతే 30 lakhs పైన ఎర్న్ చేశారు. ఒక మంత్ 1 crore కూడా ఎర్న్ చేశారు ఒకే మంతే. కానీ దానికి ఉన్నటువంటి వెనకాల ఉన్నటువంటి కష్టం ఎవరికి కనిపించదు. ఎన్ని రోజుల కష్టం అనేది అలా చిన్న చిన్నవి ఉంటాయి. కానీ అది మనం చేసేటువంటి ప్రయత్నం ఎక్కడ కూడా ఆపొద్దు. మనకు షార్ట్ టైం ఇన్కమ్ గురించి ఆలోచించద్దండి ఎప్పటికైనా లైఫ్లో. మన లైఫ్ ఉన్నంత వరకు కనీసం అంటే ఒక 17 years ఉంటాం, మ్యాక్సిమం 17 years చేసుకుంటాం అనుకోండి. మీరు ఒక 10 yearsకి సంబంధించినటువంటి మనీ చాలితే అని కాదు. లైఫ్ టైం మనం ఉన్నంత వరకు మనం ఉన్నా లేకపోయినా కానీ సో మన ఫ్యామిలీకి సపోర్ట్ కావాలంటే ఇవే నేర్చుకోవాలి. జాబు చేయండి, పార్ట్ టైం ఇన్కమ్ కూడా సంపాదించండి. ఇన్సూరెన్స్ కూడా సెల్ చేసి వాటి ద్వారా వచ్చేటువంటి కమిషన్ ప్రతి మంత్ కూడా ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. హైదరాబాద్లో స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్పెషల్గా చూశాను. ఎర్న్ చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి. కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని కూడా ఒక గైడెన్స్ లేదు ప్రాపర్గా. కానీ ఏ ఒక్క టాపిక్ అయినా డిజిటల్ మార్కెటింగ్లో తీసుకోండి, హ్యాపీగా ఇంట్లో నుంచే చేసుకోవచ్చు. మీరు బయటికి వెళ్ళాలని అవసరం అయితే లేదు.
సింపుల్గా ఒక 5,000 ఆర్ 10,000 నుంచి ల్యాప్టాప్ తీసుకొని ఆర్ మొబైల్ మంచి మొబైల్ ఉన్నా కానీ సో ఒక టాపిక్ నేర్చుకొని పర్ఫెక్ట్గా ఫేస్బుక్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ నేర్చుకొని ఏదైనా ఇన్స్టిట్యూట్కి వెళ్ళి మీకు సంబంధించినటువంటి కోర్సెస్ నేను ప్రమోట్ చేస్తాను, ప్రతి అడ్వర్టైజ్మెంట్కి ఒక 1,000 రూపీస్ నాకు ఇవ్వండి అంటే ఏ ఇన్స్టిట్యూట్ అయినా మీకు కళ్ళు మూసుకొని ఇస్తాను. కానీ ఆ ఫేస్బుక్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఇదే ఫేస్బుక్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ కొని రియల్ ఎస్టేట్లోకి దిగండి. రియల్ ఎస్టేట్లో దిగి నేను కస్టమర్కి సంబంధించిన లీడ్స్ మీకు ఇస్తాను, కస్టమర్తో మీరే మాట్లాడుకోండి, లీడ్స్ మీకు ఇస్తాను అంటే కాంటాక్ట్స్ నెంబర్స్ నేను ఇస్తాను, మీరు నాకు ఒక 10K పే చేయగలరా, లేదు 5K పే చేయగలరా, నేను మీకు ఇట్ మీన్స్ 50 లీడ్స్ నుంచి 100 లీడ్స్ ఇస్తాను. ఇవ్వరా అండి చెప్పండి? అండ్ ప్రసాద్ గారు ఇస్తారు ఇవ్వరా? ఒక 5K దాకన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు. అండ్ భానుప్రసాద్ గారు అండ్ శ్యామ్ ప్రసాద్ గారు ఇస్తారా ఇవ్వరా చెప్పండి? ఇస్తారండి. మనం కనీసం అంటే ఒక 15 డేస్లో ఫేస్బుక్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ పర్ఫెక్ట్గా వీక్లీ ఒకటి పెట్టుకోండి, టార్గెట్ పెట్టుకోండి. ఈ వీక్లో నేను 5,000 ఎర్న్ చేసుకోవాలనుకోండి. మీకు ఖాళీగా ఉన్న టైంలో ఇన్స్టిట్యూట్కి వెళ్ళండి, లేదనుకోండి ఏదైనా కంపెనీ దగ్గరికి ఇంకేసి చిన్నవి ఉంటాయి షాప్స్ అయితే ఉండండి, బేకరీ షాప్కి వెళ్ళండి. లేదు నేను బేకరీ షాప్కి వెళ్ళడం బయట తిరగను అనుకోండి, ఇన్స్టాగ్రామ్లో కొన్ని వందల స్టార్టప్ కంపెనీలు ఉంటాయి, అంటే స్టార్టప్ బిజినెస్ ఉంటాయి. జ్యువెలరీకి సంబంధించిన బిజినెస్, శాలరీకి సంబంధించిన బిజినెస్, బ్యూటీ ప్రోడక్ట్కి సంబంధించిన బిజినెస్, ఇలాంటివన్నీ రెగ్యులర్గా మనం స్క్రోల్ చేస్తూ ఉంటాం. రీల్స్ చూస్తామా లేదా చెప్పండి? ప్రతిరోజు నేను మ్యాక్సిమం 3 అవర్స్ నుంచి 4 అవర్స్ చూస్తాను రీల్స్. అక్కడ ఉన్న వాళ్ళంటే క్లయింట్స్ తెచ్చుకుంటా. ఎగ్జాంపుల్గా వచ్చేసి నేను రీల్స్ చూసుకుంటూ వెళ్ళి ఒక బ్యాంకిల్ షాప్కి సంబంధించిన రీల్ చూశాను. ఆ షాప్ని ఓపెన్ చేస్తానే, అంటే వాళ్ళ ఐడి ఓపెన్ చేస్తానే, వాళ్ళు ఎటువంటి మార్కెటింగ్ చేయట్లేదు, జస్ట్ వాళ్ళకి తెలిసిన రీల్స్ చేసుకుంటూ వెళ్తున్నారు, వాటి ద్వారా వచ్చేటువంటి రెవెన్యూ తీసుకుంటాను. నేను మీకు బిజినెస్ నేను జనరేట్ చేస్తాను, నేను అడ్వర్టైజ్మెంట్ ద్వారా నేను మీకు ప్రోడక్ట్స్ ఇంకేస్ సేల్ అయ్యే విధంగా నేను చేస్తాను. నాకు సేల్ చేసినందుకు ఒక 5,000 పే చేయగలరా? 20,000 మీకు ఎప్పుడైతే మీకు క్రెడిట్ అవుతుందో నాకు ఒక 5,000 పే చేయగలరంటే ఖచ్చితంగా పే చేస్తాను. ఇంట్లో కూర్చొని మీరు చూడండి ఇలాంటివి. కొందరు బ్యూటీకి సంబంధించినవి చూడండి, బ్యూటీకి సంబంధించిన క్రీమ్స్ అవన్నీ ఉంటాయి. మెన్స్ వేర్ చూడండి, కిడ్స్ వేర్ చూడండి. ఇలా ఒక షాప్కి సంబంధించి తీసుకొని నేను మీకు ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ చేస్తాను, ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీకు బిజినెస్ని ప్రమోట్ చేస్తాను. సో బిజినెస్ ప్రమోట్ చేసేందుకు ఒక 500 స్టార్ట్ చేయండి, 500 రూపీస్ నుంచి స్టార్ట్ చేయండి మీ బిజినెస్. ప్రతిరోజు కూడా ఒక టార్గెట్ పెట్టుకోండి, ఎవరితో అయినా కానీ ఈరోజు మాట్లాడాలి. కస్టమర్ ఎవరైనా కానీ ఆన్లైన్లో రీల్స్ చూస్తూ ఉండండి, వాళ్ళతో మాట్లాడాలి, ఒక మెసేజ్ చేయండి. సో మీకు ఫేస్బుక్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ నీడ్ ఉందా? సో నీడ్ ఉంటే నాకు ఇవ్వండి, సో నేను చేసిస్తాను. చేసినందుకు 500 రూపీస్ ఇవ్వండి, నా ఛార్జబుల్ 500 రూపీస్ అండి. అడ్వర్టైజ్మెంట్ బడ్జెట్ మీరే పెట్టుకోండి. ఇన్కేస్ మంచి సక్సెస్ఫుల్ అవుతే నెక్స్ట్ టైం కూడా నాకు ఇవ్వండి, నేను మీకు రీజనబుల్ ప్రైస్లో చేసిస్తానని చెప్పండి. అప్పుడు ఏం చెప్తారు? మీరు ఇక్కడ 500 తీసుకున్నారు, ఈసారి 1,000 రూపీస్ చెప్పండి. ఖచ్చితంగా బిజినెస్ జనరేట్ అవుతే ఆ క్లయింట్ ఎవరైతుందో మీ దగ్గరికి వస్తారు, రాకుండా పోవడానికి గ్యారంటీ మీరు ఇవ్వగలరా చెప్పండి? నేను ఇస్తాను, ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు, బిజినెస్ జరిగే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎవరైనా. సో శ్రవణ్ గారు కరెక్టేనా? యా బ్రో. సో ఖచ్చితంగా ఇస్తారా ఇవ్వడా? ఇస్తారు ఖచ్చితంగా ఇస్తారు. ఇంట్లో కూర్చొని పని చేయండి, పార్ట్ టైం స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా వస్తారు. ఏం మాట? ఖచ్చితంగా ఫేస్బుక్ యాడ్స్ ఇన్స్టాగ్రామ్ నేర్చుకోండి, రెండు ఒకటే. నేను ఇన్స్టాగ్రామ్ ఇంకా రన్ చేయలేదు యాడ్స్, నేను ఈసారి రన్ చేసేటప్పుడు ఖచ్చితంగా మీకు అడ్వర్టైజ్మెంట్ వీడియో పెడతాను. ఫేస్బుక్ యాడ్స్ పెట్టాను, అండ్ వెబ్సైట్ డిజైనింగ్ ఎలా చేసుకోవాలి, ఆన్లైన్లో ఏ విధంగా డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసుకొని ఏం చేసుకోవాలి, అలాంటి ఒక 12 మెథడ్స్ చెప్పాను. సో రేపు వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన క్లాసెస్ జరుగుతుంది. సో ఈవినింగ్ 8 o'clockకి కొత్త బ్యాచ్ రన్ అవుతుంది. సో ఈ బ్యాచ్కి 2 మెంబర్స్ అయితే ఉంటారు.
సో ఖచ్చితంగా నాకు కనీసం 5 మెంబర్స్ అయినా కానీ ఉన్నాయి, కానీ 2 మెంబర్స్ ఉన్నాయి కానీ బ్యాచ్ స్టార్ట్ చేస్తా. ఆ బ్యాచ్కి సంబంధించిన ప్రతిరోజు కూడా వీడియోస్ పెడతాను. కానీ వీడియోస్ చూసి నేర్చుకునేది వేరే ఉంటుంది, లైవ్లో వినేటప్పుడు వేరే ఉంటుంది. సో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటున్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, సో ఈ కోర్స్ ఫీజు వచ్చేసి 1999 ఉంటుంది. సో జాబ్ ఓరియంటెడ్ కోర్స్ అయితే 499 ఉంటుంది. సో 2 months నేను జాబ్ సపోర్ట్ ఇస్తాను. జాబ్కి వెళ్ళిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్, దానికి సంబంధించిన టెస్ట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే అన్ని రకాలటువంటి ఇన్ఫర్మేషన్తో సహా 1 year కాంటాక్ట్ సపోర్ట్ ఇస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, లేదంటే నో ప్రాబ్లము. ప్రతిరోజు కూడా వీడియోస్ వస్తాయి, ఆ వీడియోస్ చూసి కూడా మీరు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోండి. సో దాంట్లో 15 టాపిక్స్ అయితే ఉంటాయి. ప్రతి టాపిక్ కూడా సీరియల్ వైజ్ అయితే ఉంటుంది. ప్రతిరోజు కూడా వీడియోస్ ఉంటాయి, ఆ వీడియోస్ కూడా చూసి కూడా మీరు నేర్చుకోవచ్చు. మీరు మనీ పే చేసైనా నేర్చుకోవచ్చు, మనీ పే చేయకపోయినా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ వీడియోస్ చూడవచ్చు. ప్రతిరోజు కూడా రేపు నుంచి ఒక వీడియో వస్తుంది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించిన వీడియో. ఎందులో వస్తుంది బ్రో? యూట్యూబ్ ఛానల్ పెడతాను. యూట్యూబ్ ఛానల్ లింక్ పంపిస్తారా మాకు? లింక్ పంపిస్తాను పర్సనల్గా మీకు. ఈ వీడియో రికార్డింగ్ వీడియో అండ్ ఛానల్కి సంబంధించిన లింక్ పెడతాను. అదే మీకు ఏదైతే అంటే వీడియో ఇస్తానో ఆ నేను వీడియోలో ఫర్దర్గా మీకు ఇప్పుడు ఛానల్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ ఈ సెషన్కి పే చేసిన అమౌంట్ కాకుండా ఫర్దర్గా పేయింగ్ ఏమి లేకుండా మేము చేసుకోవచ్చు ఒకవేళ అవకాశం ఉంటే. నేర్చుకోవచ్చు. అంటే సో ఇంకోటి మీరు అడగడం మర్చిపోయాను, అంటే ఇదే ఫేస్బుక్ యాడ్స్, గూగుల్ యాడ్స్ ఇలా కాకుండా ఇంకా ఆన్లైన్లో ఇంకా సమ్ డేటా ఎంట్రీ వర్క్స్ అని ఆన్లైన్లో సమ్ వర్క్ ఈ అవర్స్లో కంప్లీట్ చేస్తే అమౌంట్ వస్తుందని ఇలాంటివి ఉంటాయి కదా బ్రో. అలాంటివి అన్న మీకు తెలిసినవి అలాంటివి ఉంటాయి? అంటే మనం ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి లీడ్స్ తీసుకుని చేయడం అంటే కొంచెం టైం టేకింగ్ పనే కదా. అంటే టైం టేకినే పనే బ్రో, కానీ రీల్స్ చూసి చేసుకోవచ్చు మెసేజ్ పెట్టి. కానీ మీరు షార్ట్ టైం అని వెతుకుంటున్నారు, నేను లాంగ్ టైం అనేది చూస్తాను ఎప్పుడైనా. నేను లాంగ్ టైమ్ షార్ట్ టైమ్ అంటే అంటే ఇంకా ఫ్లిప్